ఇది లాస్ట్ రికార్డింగ్లో క్వశ్చన్ అనమాట. ఇక్కడ మధ్యలో కట్ అయిపోయింది క్లాస్. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ దేర్. ఏం లేదు, మార్కెట్ వాల్యూ యాడెడ్ ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఎంబీఏ మార్కెట్ వాల్యూ యాడెడ్. మార్కెట్ వాల్యూ యాడెడ్ అంటే ఏం చూడాలంటే, ఇప్పుడు ఆడ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు నీకు? మార్కెట్ వాల్యూ యాడెడ్ 900 lakhs ఇచ్చాడు. అంటే అందులో ఏముంటుంది? ఈక్విటీ ఉంది, డెట్ ఉంది మార్కెట్ వాల్యూలో. మనం ఏం చేస్తామంటే మార్కెట్ వాల్యూలో స్పెసిఫిక్గా మార్కెట్ వాల్యూ అన్నాడు. మార్కెట్ వాల్యూ యాడెడ్ ఎంబీఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈక్విటీనే కన్సిడర్ చేయాలి. ఈక్విటీ ఎంత ఉంది అంటే నువ్వేం చేస్తావు? డెట్ తీసేస్తే మిగిలినంత ఈక్విటీగా. డెట్ ఎంత ఉంది? 250 ఉందిగా, చూడు 250. ఈ 250ని మైనస్ చేసేస్తాం 900లోంచి. ఏం చేస్తే 900 - 250 చేస్తే 650 ఈజ్ టోటల్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీస్ మాత్రం చూడాలి. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఏమవుతుంది? ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్, అదంతా 250 + 250 500. అంటే ప్రజెంట్ మైనస్ కరెంట్, ప్రజెంట్ అంటే కరెంటే కదా, మైనస్ స్టార్టింగ్లో బుక్ వాల్యూ ఎంత ఉంది? వాళ్ళ బుక్ వాల్యూ 500 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంబీఏ. With this, we completed question number 11 and we have successfully completed ఈవీఏ మీద ఉన్న ప్రతి క్వశ్చన్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్త టాపిక్లోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ కొత్త మోడల్ క్వశ్చన్స్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం, ఓకేనా? వాడు ఏం అడుగుతాడంటే, వాట్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ హ్యాన్సెల్ లిమిటెడ్? ఈ మెథడ్స్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ కనిపెడతాం. ఇప్పటిదాకా ఏం చేస్తాం? ఎకనామిక్ వాల్యూ యాడెడ్ని కనిపెట్టాం, మార్కెట్ వాల్యూ యాడెడ్ కనిపెట్టాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? వాట్ వీఆర్ ట్రైయింగ్ టు క్యాలిక్యులేట్ ఈజ్, కమాన్ టెల్ మీ, వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. కరెక్ట్ వాల్యూ. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏంటంటే వాడు తప్పుగా క్యాలిక్యులేట్ చేశారంట వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ని. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? కరెక్ట్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ని డిటర్మైన్ చేయాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే, బిఫోర్ దిస్, సారీ మైక్ లోపలికి వెళ్ళిపోయిందా? ఇదేంటి? 1 second ఆగే, సారీ. సరే చూడు. The valuation of Hansel Limited has been done by an investment analyst. మంచి ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ గారు ఏదో చేశారు. ఏం చేశారు ఈయన? బేస్డ్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడ్రా 54 lakhs. ద ఫాలోయింగ్ ఇయర్ అండ్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఈజ్ 9%. ద అనలిస్ట్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ద వాల్యూ ఆఫ్ Hansel Limited to be 1800 lakhs. However, he committed a mistake of using the book value of debts and equity. 1 second నాకు చెప్తా. సరే క్వశ్చన్ చదివే. ఆడేదో తప్పు చేశాడంట. ద బుక్ వాల్యూ weights employed by the analyst are not known. But the Hansel Limited has a cost of equity 20% and post-tax cost of debt is 10%. The value of the equity is thrice its book value. ఇదొక డేంజర్ క్వశ్చన్ యాక్చువల్లీ. చెప్తాను ఎందుకో. LDR లాస్ట్ రివిజన్. Whereas the market value of the debt is 9/10 అంటే 9/10 అంటే ఇలా ఆఫ్ ఇట్స్ బుక్ వాల్యూ. వాట్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ ద Hansel Limited? సరే, లెటర్ స్టార్ట్. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అని ఫార్ములా ఏంటి? ఇక్కడ ఫార్ములా గుర్తుంచుకోవాలి అంతేరా, ఇంకేం లేదు ఇక్కడ. జస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో డివైడెడ్ బై KO - G. వాట్ ఈస్ ద ఫార్ములా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్? ఫ్రీ క్యాష్ ఫ్లోస్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మైనస్ G. ఓకే, అయితే మనకి ఇచ్చింది రాసుకొచ్చా. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత ఇచ్చాడు? 54 ఇచ్చాడు. ఓకే, గ్రోత్ ఎంతట? గ్రోత్ రేట్ 9%. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ Hansel Limited. వాల్యూ ఏంటి? వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఇచ్చేసి డైరెక్ట్ 1800 lakhs. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ద డెట్ 10%, KD 10%. కాస్ట్ ఆఫ్ ఈక్విటీస్ 20%. కాస్ట్ ఆఫ్ ఈక్విటీస్ డన్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ Hansel Limited? వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ డివైడెడ్ బై KO - G. ఆడిచ్చింది రాసుకొచ్చా ఫస్ట్. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఎంత ఇచ్చాడు? 1800. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత ఇచ్చాడు? 54. కాస్ట్ ఆఫ్ ఇది ఇండివిజువల్ ఇచ్చాడు కానీ ఓవరాల్గా ఇవ్వాలి 9%. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత వచ్చింది? ఓవరాల్ 12%. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒకటి గుర్తుంచుకో, జస్ట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇది 9%. అలా చేయకుండా ఏం చేస్తావు? నార్మల్గా ఏం చేస్తావు క్యాలిక్యులేషన్లో? 54 డివైడ్ బై KO అంటే నాకు తెలీదు, KO - G. ఇది 1800 ఏముంది? సో మనం ఏం చేస్తాం? KO - G డివైడ్ బై 1800 ఎంత వచ్చింది? 54 డివైడ్ బై 1800 ఇంటూ 100 కొట్టు.
దెన్ యూ విల్ గెట్ ఎంత వచ్చింది ఒకసారి తీసుకో 54 / 1800 పర్సంటేజ్ మారిస్తే 3 వచ్చింది. అప్పుడు ఇది ఇటు సైడ్ 9 ఉంటుంది కదా, -9 +9 అంటే 12%. అంటే ఇది పర్సంటేజ్లోనే ఉంచు, 9% అది. అంతేగాని ఇప్పుడు అలా చేసిన రైట్ అవుతుంది కదా. 54 / 1800 ఎంత వచ్చింది? 0.03. ఇది పర్సంటేజ్లోంచి 1 × 9% కొడతాం అనుకో, 1 × 9%, 0.09. ఈ రెండు కలిపితే ఎంత? 0.03, 0.12 ఇంటూ 100 చేసిన ఎంత? 12% కదా వచ్చింది. పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ కేవో ఎంత వచ్చిందంటే 12% వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాడు ఇది కనుక్కున్నాడు కదా వాల్యూ ఆఫ్ ద ఫర్మ్, అది తప్పు. మనం కరెక్ట్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ని కనిపెట్టాలి. ఓకే, కరెక్ట్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ని కనిపెట్టాలంటే మనకి ఏం తెలుసు? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంటూ వెయిటెడ్ WCC ఇంటూ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే అంత తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇది. సరే చూడు, సోర్సు, అమౌంట్, ప్రపోర్షన్, కాస్ట్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్, ఈక్విటీ, డెట్ రెండు తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నావు ఈక్విటీ, డెట్? చెప్పాలి. ఎందుకంటే ఆడికి ఇక్కడ ఇచ్చింది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్ కదా. దాని రెండు కాస్ట్లు తెలుసు కదా, రాసుకో. ఇంకేమైనా తెలుసా నీకు? అమౌంట్లు ఏమైనా చెప్పాడా? చెప్పలే. అయితే వీ డోంట్ నో దిస్ పార్ట్. ఇక్కడ రెడ్ తీసుకొచ్చుండు. ఇది మనకు తెలియదు అమౌంట్స్, ఇది కూడా నాకు తెలియదు, ప్రపోర్షన్ తెలియదు. సో ఏం నాకు తెలియదు. సో నేను ఒక్కొక్కటి దాన్ని రివీల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా చేస్తావు? ఎలా చేస్తాను? థింక్ ఎలా చేస్తావు? నా ప్రపోర్షన్ తెలియదు కాబట్టి నాకు ప్రపోర్షన్ తెలియదు కాబట్టి ఈక్విటీ ఎక్స్ అనుకోవచ్చు కదా. ఇది 1 - x అనుకుంటాను కదా ప్రపోర్షను. ఎందుకంటే టోటల్ ఇప్పుడు కూడా ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి టోటల్ 1కి ఈక్వల్ అవుతుంది, అంతే ప్రపోర్షన్. అయితే చూడు, ద బుక్ వాల్యూ వెయిట్స్ ఎంప్లాయిడ్ బై ద అనలిస్ట్ ఆర్ నాట్ నోన్. హీ కమిటెడ్ ఏ మిస్టేక్ యూజింగ్ ద బుక్ వాల్యూ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. బుక్ వాల్యూ వెయిట్స్ అనేది తెలియదు, బట్ యూ నో దట్ హ్యాన్సెల్ లిమిటెడ్ హ్యాస్ ఎ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈజ్ థ్రైస్ ఇట్స్ బుక్ వాల్యూ. అవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత తెలుసుకోవాలి, ఇప్పుడు అక్కర్లేదు అవన్నీ. సో చెప్పాలి ఎలా చేస్తావు. సో నీకేం తెలుసు? కేవో కనిపెట్టావు కదా. కేవో ఎంత వచ్చింది? కేవో నువ్వు కనిపెట్టింది ఎంత అంటే 12%. అంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉంటుందట? 12% ఉంటుంది. ఎలా కనిపెట్టావు? వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఫార్ములాలోంచి కనిపెట్టావు ఇది. ఓకే, అంటే నీకు ఇది తెలుసు. సో ఇది ఎక్స్ కింద తీసుకొని ఎక్స్ ఇంటూ 20%, 1.x ఇంటూ ఇది చేసినప్పుడు 20x 10 × 1 - x టోటల్ ఎంత? సో టోటల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత? 12% ఈజ్ ఈక్వల్ టు 20x. ఈ రెండింటిని కలుపు, 20x + 10 × 1 - x ఈజ్ ఈక్వల్ టు 12%. ఓకే, సో ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఇది సాల్వ్ చేస్తే 0.2 వచ్చింది ఎక్స్. అంటే నేను ఎక్స్ని కనిపెట్టాను 0.2. ఇది 0.2 అయితే మిగిలిన ఏమవ్వాలి? 0.8 అవ్వాలి. ఓకే, స్టిల్ ఇది కరెక్ట్ కాదు. ఇంత కరెక్ట్ కాదంటే ఇప్పుడు క్వశ్చన్ చదవాలి సరిగ్గా. ఏం చెప్తున్నారు ఇక్కడ? ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ యొక్క వాల్యూ ఎంత? ఇది చెప్తున్నాడు. ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ అనేది థ్రైస్ ఇట్స్ బుక్ వాల్యూ. అంటే ఏం చెప్తున్నాడు మనోడు? ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ అనేది థ్రైస్ ఇట్స్ బుక్ వాల్యూ అంట. అంటే అలాగా, ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఇట్స్ వాల్యూ. ఇప్పుడు నీకు ప్రపోర్షన్ ఎంత వచ్చింది? 0.2. దానికి థ్రైస్ తీసుకోవాలట ఈక్విటీ. ద వాల్యూ ఆఫ్ ది ఈక్విటీని దీనికి థ్రైస్ తీసుకోవాలి. అంటే అంత 0.6. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్
ఇప్పుడు ఈక్విటీని కనిపెట్టావు, ఎంత 0.6 వచ్చింది ఇక్కడ. ఓకే, ఎంత తీసుకుంటే ఇక్కడ 0.6 తీసుకున్నాం. నెక్స్ట్ ఏటట, నెక్స్ట్ ఇంకేమన్నా, థ్రైస్ ఇట్స్ బుక్ వాల్యూ వేర్ యాజ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ గురించి మాట్లాడు 9/10 అంట. అంటే 9/10 అంటే మార్కెట్ వాల్యూ ఎంత వచ్చింది, డెట్ ఎంత వచ్చింది 0.8. 0.8 ఇంటూ 9/10, 9/10 ఎంత 0.72. ఓకే ఓకే, ఎంత 0.72. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది 0.72 కదా, 0.72 ప్లస్ 0.6 ప్లస్ 0.72 ఎంత వచ్చింది, 1.32 వచ్చింది టోటల్. చూడు, నార్మల్గా ప్రపోర్షన్ ఎప్పుడు 1 రావాలి, కానీ ఇక్కడ ఎంత వచ్చింది 1.32. సో అది నీకు చాలా అలర్ట్ అయిపోవాలి. ఎప్పుడన్నా సరే ఇలాగా డిఫరెన్సెస్ వచ్చింది, ఇక్కడ యాక్చువల్ 1 వచ్చింది, కానీ నార్మల్గా ఎప్పుడు కూడా ప్రపోర్షన్ ఎప్పుడు 1కి ఈక్వల్ అవ్వాలి రా, కానీ ఇక్కడ ఈక్వల్ అవ్వట్లేదు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే వెంటనే బ్రెయిన్ స్ట్రైక్ అవ్వాల్సింది, దాని వెయిట్ యొక్క ఇంపాక్ట్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి వెయిట్ ఇంపాక్ట్ అంటే ఏంటో ఐ విల్ కమింగ్ సూన్, ఐ విల్ టెల్ యూ క్లియర్లీ. ఓకేరా, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఒరిజినల్ కేవో కనిపెట్టాలి. ఇదేంటి, యాజ్ పర్ ద ఓల్డ్ డేటా ఇట్ ఈస్ 12%, కానీ ఇప్పుడు ఏంటంటే రెక్టిఫై చేసింది ఎంత, కేవో ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం, కాస్ట్ ఆఫ్ ఓవరాల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి చెప్పు, నీకేం తెలుసు ఫార్ములా, వెయిట్ ఆఫ్ డెట్ ఇంటూ కేడి ప్లస్ వెయిట్ ఆఫ్ ఈక్విటీ ఇంటూ కేఈ. ఓకే, అది ఇక్కడ వాడతాం. ఈ వెయిట్ తీసుకునేటప్పుడు డివైడ్ బై టోటల్ ఎంత 1.32తో డివైడ్ చేస్తాం, ఇక్కడ కూడా 1.32తో డివైడ్ చేస్తాం. వెయిట్స్ అదే వెయిట్ యొక్క ఇంపాక్ట్ ఇవ్వడం అంటే ఇదనమాట. ఇప్పుడు చూడు, కాస్ట్ ఎంతట, కేడీ కాస్ట్ 20. ఓకే, ఇప్పుడు కేడీ వచ్చేసింది. ఇప్పుడు వెయిట్ ఆఫ్ డెట్ ఎంతట, 0.2 తీసుకుంటావా 0.6 తీసుకుంటావా, 0.6 తీసుకోవాలి. 0.6 డివైడ్ బై 1.32, దీని అంటే టోటల్ 1.32. అలాగే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ 10. దాని తర్వాత ఇంటూ వెయిట్ ఆఫ్ ఈక్విటీ. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈక్విటీ, వెయిట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ 0.72. ఇక్కడ ఎంత 0.72 డివైడ్ బై 1.32. వెన్ యూ సాల్వ్ దిస్ యూ ఆర్ గెట్టింగ్ 14.545%. ఓకే, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు నీకు కరెక్ట్ కేవో వచ్చిందనమాట. ఇది కరెక్ట్ కేవో 14.54%. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ కరెక్ట్గా డిటర్మిన్ చేయొచ్చా, వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఇక్కడ వచ్చిన కేవో తీసుకుంటా, గ్రోత్ రేట్ 9%. సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 973.85. దిస్ ఈజ్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, with this question 6 is completed. Let's go to next question. ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు డిస్కస్ కొంచెం కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ టేక్ వైట్ బోర్డ్. ఇది వైట్ బోర్డ్ రా. ఏంటంటే ఒక కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే చూడు, మనం రిలయన్స్ కంపెనీ అనుకో. రిలయన్స్ వీడు వేరే కంపెనీని ఎవరో టాటా, సర్లే ఉండు, టాటా ఉందిరా. టాటా వాడు రిలయన్స్ని ఎక్వైర్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఈ వాంట్స్ టు ఎక్వైర్ టాటా రిలయన్స్. ఇప్పుడు ఏంటంటే వీడికి కన్సిడరేషన్ పే చేయాలా. సో వీడికి కన్సిడరేషన్ పే చేయాలంటే హీ షుడ్ నో హౌ మచ్ ఈ కంపెనీ రిలయన్స్కి నేను ఎంత వాల్యూ కట్టాలి, అంటే ఎంత రేటు కొనుక్కోవాలన్నది చెప్పి దానికి ఉపయోగపడేదే వాల్యుయేషన్ ఆఫ్ ద ఫర్మ్స్. ఈ వాల్యుయేషన్ ఆఫ్ ద ఫర్మ్స్ ఎలా చేస్తామంటే గుర్తుంచుకు, ఎప్పుడు కూడా వాల్యూని కట్టడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంటాయి, అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, రిజర్వ్స్ ఉంటాయి, అసెట్స్, దాని తర్వాత ఏంటి చాలానే ఉంటాయి, రేషియోస్ ఉంటాయి, టర్నోవర్స్, ఇవన్నీ కూడా బుక్ వాల్యూస్ ఉంటాయి.
మనం ఏ బేస్ మీద ఈ కంపెనీని కొనాలన్నది క్వశ్చన్. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏ బేస్ మీద కొనాలి అంటే చాలా మెథడ్స్లో మనం ఇప్పుడు డీల్ చేసేది ఏంటంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ టు ద ఫర్మ్. ఈక్విటీ కానీ ఏదన్నా ఫ్రీ క్యాష్ ఫ్లోస్, ఈ కంపెనీకి వచ్చే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని బట్టి ఈ కంపెనీకి ఎంత ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తాం. ఓకే, మనం ఏ మెథడ్ వాడుతున్నాం? ఫ్రీ క్యాష్ ఫ్లోస్ టు ద ఫర్మ్ అనేది మెథడ్ వాడుతున్నాం. ఓకే, ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ టు ద ఫర్మ్ ఇచ్చేటప్పుడు మనం ఏం పట్టించుకోవాలంటే ఫస్ట్ పాయింట్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 మన అది ఏం చేస్తుంది అంటే ప్రొజెక్ట్ చేస్తుంది నెక్స్ట్ 4 ఇయర్స్కి నా క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటాయి, ఎంత ఫ్రీ క్యాష్ ఫ్లోస్, జస్ట్ దాని యొక్క ఆపరేటింగ్ ఇన్కమ్ ఇచ్చింది అనుకో, మనకి P&Lలో వచ్చే ప్రాఫిట్ ఇచ్చిందిరా నీకు, సింపుల్. ఎందుకు ఇవన్నీ ప్రాఫిట్ ఇచ్చారు యాజ్ పర్ P&L. ఓకే, ఎంత ఫస్ట్ ఇయర్ 100 100 100 అలా ఇచ్చాడు క్యాష్ ఫ్లోస్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ క్యాష్ ఫ్లోస్ నీకు రావాలి అంటే ఫ్యూచర్లో నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకా రావాలా కంపెనీ మీద. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపెక్స్ అంటే ఏంటి? ఒక కొత్త మిషనరీని పెట్టడం కానీ, ఎవ్రీ ఇయర్ నువ్వు కొత్త మిషనరీని ఇన్స్టాల్ చేయడం కానీ, ఒక కొత్త లైన్ సంథింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితేనే నీకు ఈ క్యాష్ ఫ్లోస్ వస్తాయి అన్నప్పుడు నీకు ఎక్స్పెండిచర్ కూడా ఇంకర్ అవుతావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ అనుకో. ఇప్పుడు ఇవి నీకు చెప్పినట్టు 100 రూపీస్ క్యాష్ ఫ్లోస్ ఇస్తున్నాయంటే ఇవ్వట్లేదు కదా. ఆర్ యు గెటింగ్? సో అప్పుడు ఏం చేయాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నువ్వు మైనస్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకే, తీసేసాను. అప్పుడు ఎంత వచ్చింది? 90 90 90. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అంటే ఏంటి మనకేం తెలుసు? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేసేదే వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. దాన్ని ఏమంటారంటే ఇన్వెంటరీ. అలాగే ఆ క్యాష్ ఫ్లోస్ రావాలంటే ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు ఇంకర్ సమ్ వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. అంటే ఏంటి? ఇన్వెంటరీ కావాలి. ఇన్వెంటరీ కొనాలి అంటే నీకు కొంచెం ఎక్స్పెన్స్ ఇంకర్ అవుద్ది కదా. అది కూడా నీ అవుట్ఫ్లోవే కదా, అది ఇన్ఫ్లో కాదు కదా. సో అప్పుడు అదేం చేస్తావు? సారీ, ఓ షిట్ రే, ఇదే చిరాకు నాకు. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ఏం చేయాలా? వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అని చెప్పి అది కూడా అదెంత? ఫర్ ఎగ్జాంపుల్ అది 10 రూపీస్ 10 రూపీస్ తీసుకో. అవి కూడా ఏం చేస్తున్నాం మనం? మైనస్ చేస్తున్నాం. సో ఇదనమాట. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే నార్మల్ P&L క్యాలిక్యులేట్ చేసేటప్పుడు P&L నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చిన ఇన్కమ్ అయితే వాడు ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేగా వాడు 50 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తున్నాడు రా. మనం ఏం చేస్తున్నాం? ఈ 50 రూపీస్ని ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నాం క్యాష్ ఫ్లోస్ కింద. అయితే వాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇందులో డిప్రిషియేషన్ చూపిస్తాను కదా సార్. ఎంత డిప్రిషియేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన క్లారిటీగా 50 డిప్రిషియేషన్ ఎంత క్లెయిమ్ చేసుకుంటున్నాడు? 50 రూపీస్. యాక్చువల్గా 50 రూపీస్ వాడు ఖర్చు పెడతాడంటే ఖర్చు పెట్టాడు కదా, ఖర్చు పెట్టట్లేదాడు. సో అందుకే నేను చేస్తానంటే ఆ క్యాష్ డిప్రిషియేషన్ ఆడు ఏమంటున్నాడు? దీనివల్ల నా ఫ్యూరీ క్యాష్ ఫ్లోస్ అనేది ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో ఇది నా ఇన్కమ్కి యాడ్ చేస్తే, ఈ 50కి యాడ్ చేస్తే నాది 100 రూపీస్ అవుతుంది కదా సార్ నా ప్రాఫిట్ నా క్యాష్ ఫ్లోస్ పెరుగుతున్నాయి కదా సార్. ఎప్పుడంటే అండ్ ఏంటంటే అక్కడ పాయింట్ వాడు క్యాష్ ఫ్లోస్ ఎక్కువ చూపించుకుంటేనే వాడు కంపెనీకి వాల్యూ ఎక్కువ కడతాం. మనం క్యాష్ ఫ్లోస్ తక్కువ ఉంటే మనం తక్కువ రేటు కొనుక్కుంటాం. సార్ ఆడేమంటే సార్ ప్లీజ్ సార్ డిప్రిషియేషన్ యాడ్ చేయండి. ఓ గుడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింటే. కాబట్టి మనం ఏం చేస్తాం? డిప్రిషియేషన్ ఏం చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 50 మనం ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. సో నౌ యు ఆర్ గెటింగ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ టు ద ఫర్మ్. ఆర్ యు గెటింగ్? ఇంతే కాన్సెప్ట్ అయిపోయింది. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. షాల్ వి స్టార్ట్? ఓకే, లెట్స్ స్టార్ట్. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 7. ఇది ఐసీఎంఈటీలో ఉన్న 7th క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7. Following information are available in respect of XYZ Limited, which is expected to grow at a higher rate of 4 years, after which growth rate will stabilize at a low level. ఫస్ట్ 4 years వరకు చాలా హై గ్రోత్లో వెళ్తుందట. ఎన్ని ఇయర్స్ ఇది? 4 yearsకి. ఆ తర్వాత 5th year నుంచి ఏమవుతుంది? స్టెబిల్ అయితే అవుతుంది. ఓకే, రెవెన్యూ ఇచ్చాడు, ఈబీఐటీ ఇచ్చాడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వాడు ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. ఫస్ట్ వాడు అడిగింది ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు నీకేం చెప్పాను ఫార్ములా? వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై కేఓ మైనస్ జీ. వెంటనే ఫార్ములా గుర్తు రావాలి. ఓకే, నాకేంటి కేఓ తెలుసా? తెలీదా? వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చాడు, కార్పొరేట్ ట్యాక్స్ ఇచ్చాడు, గ్రోత్ రేట్, రిస్క్ ఫ్రీ రేట్, మార్కెట్ ప్రీ ట్యాక్స్, కాస్ట్ ఆఫ్ డెట్. ఏం తెలియదు నాకు. తెలీదు. గ్రోత్ ఇచ్చాడా? గ్రోత్ అన్న తెలుసా నీకు? ఏం తెలుసు? గ్రోత్
అది కూడా తెలుసు. గ్రోత్ ఇన్ రెవెన్యూ, ఇక్కడ ఏది ఇచ్చాడు, రెవెన్యూలో గ్రోత్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో గ్రోత్ ఎంత అనేది. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తెలుసు అంటే అది కూడా డైరెక్ట్గా తెలియదు. సో మనం 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే K1 కనిపెడుతున్నాము. మనకు కావాల్సింది ఇవన్నీ కావాలి. ఇది తెలియదు, ఏం తెలియదు కాబట్టి మనం కేఓ దగ్గర నుంచి వెళ్తున్నాం. ప్రయాణం స్టార్ట్ చేసాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. బండి స్టార్ట్ చేసాం అనమాట. హై గ్రోత్, స్టేబుల్ గ్రోత్. కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా, కేడీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 1 minus ట్యాక్స్ రేట్. చెప్పాను కదా, కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 1 minus ట్యాక్స్. ఎందుకు, కేడీ నీకు ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను కదా, ట్యాక్స్ తీసేస్తామని చెప్పి. కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత, ప్రీ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్, ఇక్కడ ఇచ్చారు చూడు, 13%, 12.86%. సో 13% హై స్టేబుల్ గ్రోత్, 13%లోంచి ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు, కార్పొరేట్ ట్యాక్స్ రేట్ 30% తీసే 9.1. అలాగే కేడీ ఎంత 12.86, అందులోంచి కూడా 30% తీసే దెన్ 9.002. ఓకే, కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ రేట్. రెడీ, నెక్స్ట్ కోర్సు కేడీ వచ్చిన తర్వాత కేఈ కనిపెట్టాలి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనిపెట్టాలా, ఈక్విటీ బేటా ఇచ్చాడు, మార్కెట్ రిస్క్ ప్రీమియం ఇచ్చాడు. ఓకే చూడు, మార్కెట్ రిస్క్ ప్రీమియం ఇచ్చాడు, ఈక్విటీ బేటా ఇచ్చాడు, రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చాడు. అంటే నీకు ఏం స్ట్రైక్ అవుతుంది, కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బేటా ఇంటూ ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఎఫ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని తెలిసిపోయింది నీకు. లెట్స్ గో, ఆర్ఎఫ్ ప్లస్ బేటా ఇంటూ ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఎఫ్. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత ఇచ్చాడు, 10% రాసుకో. దీనికి ఎంత ఇచ్చాడు, 9%. బేటా ఎంత ఇచ్చాడు, ఇక్కడ 1.15, ఇక్కడ 1.15, 1. నెక్స్ట్ రిస్క్, మార్కెట్ రిస్క్ ప్రీమియం ఇచ్చేసాడు, అంటే ఈ సెట్ ఇచ్చేసాడు 6 డైరెక్ట్గా, ఇది 5 ఇచ్చాడు. ఓకే క్లియర్, సాల్వ్ చేసో వస్తుంది, కేఈ వస్తుంది. వన్స్ యూ గెట్ ద కేఈ, వాట్ యూ హ్యావ్ టు డూ నౌ, ఓవరాల్ కాస్ట్ కనిపెట్టాలి. హౌ వీ విల్ క్యాలిక్యులేట్, వెయిట్ ఆఫ్ డెట్ ఇంటూ కాస్ట్ ఆఫ్ డెట్ ప్లస్ వెయిట్ ఆఫ్ ఈక్విటీ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఓకే, టింగ్ టింగ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, డెట్ ఎంత, కాస్ట్ ఆఫ్ డెట్ 9.1, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 6.9 తీసుకో మంచిగా. టిన్ 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 6.9, ఇక్కడ ఎంత 16.9, 9.1. ఓకే క్లియర్. ఇప్పుడు వెయిట్స్ కనిపెట్టాలి. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్, యూ హ్యావ్ టు ఫైండ్ ద ఈ వెయిట్స్ ఎక్కడన్నా ఇచ్చాడా అంటే ఎక్కడ చెప్పలే. కాకపోతే క్వశ్చన్ ఇక్కడ చూడు, డెట్ టు ఈక్విటీ రేషియోస్ ఇచ్చాడు. అంటే ఏంటి, డెట్ డివైడ్ బై ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు 1:1 అట. 1:1 అంటే డెట్ యొక్క వెయిట్ ఎంత, నేను ఎగ్జామ్లో ఇది కూడా అసలు నా స్టాండర్డ్ చూడు, 1:1 అన్నప్పుడు నేను ఏం చేయాలి, 1/1 చేస్తానా అని డౌట్ వచ్చింది. ఎక్స్ట్రీమ్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఇటువంటి కూడా వస్తాయి అనుకో, మనం పట్టించుకోకూడదు. 1/2 రాసుకోవాలి. ఇప్పుడు డెట్ వెయిట్ ఎంత, 1/2, ఈక్విటీ వెయిట్ ఎంత, 1/2. ఓకే, అలా చూసుకోవాలి. ఓకే, సో యూ విల్ డెరైవ్ 1/2 ఈ వెయిట్ ఆఫ్ డెట్, అలాగే ఈక్విటీ యొక్క డెట్ 1/2, ఈ ఈక్విటీ యొక్క వెయిట్ 1/2. సో వెన్ యూ సాల్వ్ నా 13%. డెట్ ఈక్విటీ రేషియో ఎంత ఇస్తావు, 2:3. ఎవరిది, స్టేబుల్ గ్రోత్ది. టూ బై 5 స్టేబుల్ గ్రోత్ డెట్ ఈక్విటీ రేషియో 2:3, 2/5. కేఈ కేడీ ఆ రెండు చేసాం, దాని వెయిట్స్ ఎంత ఇచ్చారు, 2:3 వెయిట్స్ కట్టాం. ఇప్పుడు కేఓ ఈజ్ రెడీ. నౌ ఐ గాట్ కేఓ. గ్రోత్ ఎంత, ఇక్కడ హై గ్రోత్కి ఎంత ఇచ్చాడు, హై గ్రోత్ 20, గ్రోత్ ఇన్ రెవెన్యూ ఎంత తీసుకుంటావు, %. ఒక్కసారి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. ఫ్రీ క్యాష్ ఫ్లోస్, వన్స్ యూ గెట్ ద ఫ్రీ క్యాష్ ఫ్లోస్, వాట్ యూ హ్యావ్ డన్. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కేఓ మైనస్ జీ. వన్ సెకండ్. అరే ఈ ఫార్ములా ఇండివిజువల్ ఇయర్స్ చూడరా, నువ్వు దాన్ని పెట్టుకోక చెప్తాను చూడు. ఫస్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేసి నేను తర్వాత మాట్లాడతాను దాని గురించి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేయండి. నీకేమి ఇచ్చాడు, వాట్ యూ హ్యాస్ గివెన్ ఈబీఐటీ, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇచ్చాడు.
ఐ విల్ గో విత్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఇచ్చిన అన్ని ఇయర్స్ రాసుకున్నావా? ఇచ్చాడా నీకు? అది తప్పు. దిస్ ఈజ్ రాంగ్. ఆన్సర్ చూసి రాస్తున్నాం. దట్ ఈజ్ నాట్. ఈబీఐటీ ఎంత ఇచ్చాడు? 300 crores. ఫర్ ఆల్ టైమ్ వర్కింగ్ క్యాపిటల్ గ్రోత్ ఇన్ రెవెన్యూ అండ్ ఈబీఐటీ ఈజ్ 20%. హై గ్రోత్ పీరియడ్లో 20% ఇంక్రీజ్ అవుతుంది, స్టేబుల్ గ్రోత్ పీరియడ్లో 10% ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. అంటే ఏం చేస్తావు? 300 crore ప్లస్ 20% ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 3000 crores రాసుకోవాలా అన్న డౌట్ వస్తుంది ఎగ్జామ్లో నీకు. ఫస్ట్ ఇయర్ 3000 చేసుకుని ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి 3000 ప్లస్ 20% చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది నీ మైండ్ సెట్. 3000 ప్లస్ ఎంత వస్తుంది? ఏంటి 300? 300 అంటే ఇక్కడ 360, ఇక్కడ 432 అనుకుంటాం. లైక్ దిస్ యూ షుడ్ నాట్ థింక్. ఎందుకు థింక్ చేయకూడదు? ఎందుకంటే హై గ్రోత్ ఇన్ఫర్మేషన్ అది 0th ఇయర్లో, ఈ డేటా 0th ఇయర్లో ఉందని చెప్పి నువ్వు ఆలోచిస్తే నీకు ఆ ప్రాబ్లం ఉండదు. 0th ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, ఫస్ట్ ఇయర్ ఎండ్కి అది గ్రోత్ ఫస్ట్ ఇయర్ ఎండ్కి కూడా గ్రోత్ వస్తుంది కదా, అందుకనే ఇక్కడ ఏం చేస్తావు? 300 ప్లస్ 20%. సో అలాగే ఎవ్రీ ఇయర్ చేసావు అప్ టు 4 years వరకు. ఇక్కడ 360 వచ్చిందా? 360 ప్లస్ 20%, 432 ప్లస్ 20%. అలాగే ఇక్కడ వరకు వచ్చింది. కానీ ఇక్కడ స్టేబుల్ గ్రోత్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఇయర్ 5 నుంచి. అంటే 4th ఇయర్ తర్వాత నుంచి స్టేబిలైజ్ అయిపోతుంది. కాబట్టి టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఏమవుతుంది? 622 ప్లస్ 10% చేయాలి. చేయి ఒకసారి. 622.08 ప్లస్ 10% గివ్స్ యూ 684. క్లియర్. నువ్వు నీకేమొచ్చింది? ఈబీఐటీ వచ్చింది. ఈబీఐటీలోంచి నువ్వేం చేయాలి? ఫ్రీ క్యాష్ ఫ్లోస్ టు ద ఫర్మ్ అంటే ఇంట్రెస్ట్, ట్యాక్స్ తీసేయాలి. ఓకే, ఇంట్రెస్ట్ ఇచ్చాడా? దీంట్లోంచి ట్యాక్స్ తీసేసాడు, ఇంట్రెస్ట్ తీసాడు. 360 మైనస్ ఎంత? ఆడు క్వశ్చన్లో ఎక్కడ ఇంట్రెస్ట్ గురించి స్పెసిఫిక్గా చెప్పలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ట్యాక్స్ని తీసేసాం. ట్యాక్స్ ఎంత? 30%. అంటే 360 మైనస్ 30%, మైనస్ 30% చేసుకుంటూ వస్తే నీకు ఇది వచ్చేస్తుంది, ప్యాట్ వస్తుంది. సింపుల్. అందులో నీకేం చెప్పాను? ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిన తర్వాత నీ ఒరిజినల్ క్యాలిక్యులేషన్, బ్యాక్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఏంటి? డిప్రిసియేషన్ అనేది మైనస్ చేస్తావా, చేయవా? డిప్రిసియేషన్ యాక్చువల్లీ మైనస్ చేయకూడదు. వీ హ్యావ్ టు. ఆడ ఆల్రెడీ ప్యాట్ వచ్చిందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిన తర్వాత, ట్యాక్స్ తీసేసిన తర్వాత నెట్ క్యాష్ ఫ్లోస్ అవి. దానికి నువ్వు ఏం చేయాలి? డిప్రిసియేషన్ ఏమన్నా ఆడు ప్రీవియస్లో ప్రొవైడ్ చేస్తే అది యాడ్ బ్యాక్ చేయాలి. ఓకే, డిప్రిసియేషన్ ఎంతట? 200 crores. ఎప్పుడు? 0th ఇయర్లో. గ్రోత్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ డిప్రిసియేషన్ ఈజ్ 20% అట. ఫస్ట్ ఏం చేస్తాం? యాడ్ బ్యాక్ చేయాల్సిన యాడ్ బ్యాక్ చేసేచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 200 ప్లస్ 20% ఈజ్ 240 ఈజ్ ద డిప్రిసియేషన్. సో 240 డిప్రిసియేషన్, దానికి 20% గ్రోత్, దానికి 20%, దానికి 20%. కానీ లాస్ట్కి వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఆఫ్సెట్ బై డిప్రిసియేషన్. లాస్ట్ ఇయర్ది రాయికు వదిలేలాగా, దీన్ని ఎంటీగా వదిలే. ఓకేనా? అప్పుడు నీకేమైంది? ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వచ్చేసాయి. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అవి కాదు. ఇప్పుడు ఏం చేయాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తున్నా. ఎంత మైనస్ చేస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచరు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 280 crores. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఎంత గ్రో అవుతుంది? 20%. 280 ప్లస్ 20% ఈజ్ 336. ఓకే, 336 ప్లస్ 20%, దానికి 20% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తాను. అయితే ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? డిప్రిసియేషన్ ఇక్కడ రాయలేదు, అలాగే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాయలేదు. ఈ రెండు ఆఫ్సెట్ అయిపోతున్నాయి కాబట్టి అదే ఎంటీగా వదిలే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయిపోయింది, డిప్రిసియేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటట? ఫర్ ఆల్ టైమ్ వర్కింగ్ క్యాపిటల్ 25% ఆఫ్ రెవెన్యూ. వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడట? 25% ఆఫ్ రెవెన్యూ. 2000 మీద 25%. అంటే 2000 అంటే రెవెన్యూ ఎంత మనకి? ఫస్ట్ 2000 crores. రెవెన్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? ఇక్కడ చూడు, ఇక్కడ ఇచ్చాడు. రెవెన్యూ ఇంక్రీజెస్ బై 20%. అంటే 2000 ప్లస్ 20%. ఇప్పుడు రాసుకుంటున్నాను. రెవెన్యూ 2000 ప్లస్ 20% ఈజ్ 2400. దానికి మళ్ళీ 20% యాడ్ చేస్తాం, దానికి 20% యాడ్ చేస్తాం. అలాగా లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఎంత యాడ్ చేస్తాం? 10% యాడ్ చేస్తాం. 4147 ప్లస్ 10%. అంతే, సరిపోయింది. దీని మీద ఎంత కడతావు? వర్కింగ్ క్యాపిటల్ 25% కడతావు. 2400 ఇంటూ 25% 600 వర్కింగ్ క్యాపిటల్. దానికి ఒక టేబులే.
వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పి రెవెన్యూస్ 0th ఇయర్లో రాసాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4, 5 ఇయర్. సో ఈ ఆల్రెడీ ఇప్పుడే డిఫైన్ చేస్తావు రెవెన్యూ. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఎలా చెప్తావు? దీని మీద ఎంత పర్సంటేజ్? 25%. 2000 into 25% is 500. దీని మీద 25% కట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అంతా మైనస్ చేయడం కాదు, ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో ఎక్కువ ఇంకా ఎక్సెస్ ఎంత పెరిగింది అది మైనస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇయర్లో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇయర్ 1 ఆలోచించను. ఇయర్ 1లో లాస్ట్ ఇయర్ 500 ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది? 600 అంటే 100 పెరిగింది, 720 పెరిగింది, 120 పెరిగింది, 144 పెరిగింది, 172. ఎలాగా? ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్, అంతే. సో యూ గెట్ దీస్ ఇంక్రిమెంట్స్. ఈ ఇంక్రిమెంట్స్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో ఎంత మైనస్ చేస్తాం? సో అవే మైనస్ చేస్తాం ఇక్కడ. ఓకే, సింపుల్. ఇప్పుడు ఏమొచ్చాయి? ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్నే మనం వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. అరే, ఇక్కడ అసలు వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అనేది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ రా. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ చూడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఏంటి? ఫిఫ్త్ ఇయర్ మాత్రం టెర్మినల్ క్యాష్ ఫ్లో సెపరేట్గా ఉంచేది. ఓకే, నీకు డిస్కౌంటింగ్ రేట్ ఏ రేట్ దగ్గర చేస్తావు? కేఓ, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత? ఇది ఇంపార్టెంట్ రా. ఇప్పుడు నాకు చెప్పు, ఇక్కడ నీకు ఏమున్నాయి? హై గ్రోత్ ఉంది, స్టేబుల్ గ్రోత్ ఉంది. అక్కడ కేవో ఎంత వచ్చింది? హై గ్రోత్లో 13% వచ్చింది, స్టేబుల్ గ్రోత్లో 12.08. ఇప్పుడు ఎగ్జామ్లో ఎక్కడ నువ్వు స్ట్రక్ అయిపోతావు అంటే, ఇప్పుడు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత తీసుకోవాలి? 13 తీసుకోవాలా, 12% తీసుకోవాలి దగ్గర ఆగిపోతావు. అప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి? నా కంపెనీ ప్రజెంట్ ఎలా అవుతుంది? హై గ్రోత్లోనే ఉంది, నేను 0th ఇయర్లో ఉన్నా, ఫస్ట్ 4 ఇయర్స్ ఏ రేట్ మీద రన్ అవుతుంది? 13%. కాబట్టి ఐ విల్ క్యాలిక్యులేట్ విత్ 13% అన్నట్టు ఉండాలి నీ మైండ్ సెట్. ఓకే, సో 13% దగ్గర ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ దాకా చేసుకుంటాం. అయితే ఈ ప్రజెంట్ క్యాష్ ఫ్లోస్ కూడా వచ్చేసాయి ఇక్కడ దాకా. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్. ఇప్పుడు టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలి. నీకు టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఈ ఫార్ములా వాడు ఏంటి? ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై కేఓ మైనస్ జీ అనేది ఇక్కడ ఫార్ములా అది. ఓకే, ఎంతట టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఎంత అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? లాస్ట్ ఇయర్లో వచ్చే క్యాష్ ఫ్లోస్ 375.32 రాసుకో. వేసుకున్నా. కేఓ, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? స్టేబుల్ గ్రోత్ ఇక్కడ మళ్ళీ చూడాలి. నువ్వు ఇప్పుడు ఏ ఇయర్లో టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఉన్నావు? టెర్మినల్ క్యాష్ ఫ్లోస్లో గ్రోత్ రేట్ ఎంత అంటే 12.008%. అది కన్సిడర్ చేయాలి ఇక్కడ. ఇట్స్ ఎవర్ లాస్టింగ్. ఎప్పుడు టెర్మినల్ క్యాష్ ఫ్లో ఈ ఫార్ములా ఎప్పుడు వాడతామంటే, ఈ క్యాష్ ఫ్లోస్ పర్మనెంట్గా ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి అన్నప్పుడు అప్పుడు వాడతాం ఇది. అంటే ఇప్పుడు టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఇప్పుడు కనిపెడుతున్నాం 12%. గ్రోత్ రేట్ ఎంత ఇచ్చాడు? గ్రోత్ రేట్ ఎక్కడ ఇచ్చాడు? స్టేబుల్ ఇది చూడు, గ్రోత్ ఇన్ రెవెన్యూ అండ్ ఈబీటీ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. ఇప్పుడు స్టేబుల్ ఎక్కడ టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఉన్నారు కాబట్టి స్టేబుల్ రేట్ దగ్గర ఉన్న గ్రోత్ రేట్ తీసుకుంటాం. అక్కడ మళ్ళీ 20% తీసుకోవాలన్న డౌట్ రావచ్చేమో, 10% తీసుకోవాలి. సో 10% తీసుకున్నాం. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? ఎప్పుడు టెర్మినల్ క్యాష్ ఫ్లో అంటే ఇయర్ 4 తర్వాత ఏంటి? ఇయర్ 5 తర్వాత అనమాట. అంటే ఇది ఫస్ట్ 4 ఇయర్స్ వరకు ఇయే ఉంటుంది, కానీ 5th ఇయర్ ఇది యాక్చువల్లీ. కానీ ఇది ఏం చేయాలి? 5th ఇయర్ క్యాష్ ఫ్లోస్ కాకుండా 4th ఇయర్ క్యాష్ ఫ్లోస్లో కలపాలి, అంతేనా? ఎట్టుకొచ్చి 18,766ని ఎప్పుడు 4th ఇయర్లో యాడ్ చేస్తున్నాం. 4th ఇయర్లో ఎంత వచ్చింది నీకు? ప్రజెంట్ వాల్యూస్ ఎంత వచ్చింది? 4th ఇయర్ యొక్క ప్రజెంట్ వాల్యూ దాన్ని దీనికి కూడా చేయాలి. సో టోటల్ ఎంత? వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ వచ్చింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకో, నేను ఇంకో చోట ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతా అంటే ఎగ్జామ్లో ఫస్ట్ 1, 2, 3, 4 ఇయర్స్ రాసేస్తారా? 4 ఇయర్ ఇన్పుట్స్ తీసుకుంటూ క్యాష్ ఫ్లోస్ ప్రజెంట్ వాల్యూస్ తీసుకుంటూ ఇది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ 5th ఇయర్ అని రాయాలా? 5th ఇయర్ తీసుకుని 5th ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కట్టాలా అని డౌట్ వస్తుంది. 5th ఇయర్ కాదు, 4th ఇయర్లో ఉన్న డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. అది బాగా గుర్తుంచుకో. ఇక్కడ వచ్చిన క్యాష్ ఫ్లోస్ ఎంత? 18,766. అది 5th ఇయర్ కాదు, 4th ఇయర్ ఎండ్కి వస్తున్న క్యాష్ ఫ్లోస్ అన్నట్టు చూడు. ఓకేనా? ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈస్ కంప్లీటెడ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? జుజీబీ క్వశ్చన్. దీన్ని ఏంటట? ఈగల్ లిమిటెడ్ రిపోర్టెడ్ ఏ ప్రాఫిట్ ఎంత? 77 lakhs ఆఫ్టర్ ట్యాక్స్. ట్యాక్స్ అంటే 30%. అంటే ఇది ఎప్పుడు? ట్యాక్స్ తర్వాత దీని వాల్యూ ఎంత? 70% ఈక్వల్ టు 77 lakhs ప్రాఫిట్.
financial year 11-12. An analysis of the accounts revealed that the income included extraordinary items. ఇన్కమ్లో ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఎంత? 8 lakhs. ఎక్స్ట్రాడినరీ లాస్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ 10 lakhs. The existing operations except for the extraordinary items are expected to continue in the future. ఈ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ తప్ప మిగిలినన్ని కంటిన్యూ అవుతాయి ఫ్యూచర్లో. ఇన్ అడిషన్ ద రిజల్ట్స్ ఆఫ్ ద లాంచ్ ఆఫ్ ఎ న్యూ ప్రోడక్ట్ are expected as follows. Calculate the value of the business. Given capitalization rate is 14%. నీకేం చెప్పాను? వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అడుగుతున్నాడు. వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై కేఓ మైనస్ జీ. ఫార్ములా వెంటనే స్ట్రైక్ అయిపోవాలి బ్రెయిన్కి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి? ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత తీసుకోవాలన్నది ఫస్ట్ డౌట్ రావాలి. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత తీసుకోవాలంటే ఆఫ్టర్ ట్యాక్స్. ఇక్కడ అంటే నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 77 lakhs అట ప్రాఫిట్. అది వాడు ఇచ్చిన ప్రాఫిట్ మనం తీసుకుంటామంటే తీసుకోం. దాన్ని బిఫోర్ ట్యాక్స్ తీసుకెళ్ళిపోతాం ఫస్ట్. ఇప్పుడు ఎంత? 70 lakhs అనేది ఆఫ్టర్ ట్యాక్స్ అంటే 77. బిఫోర్ ట్యాక్స్ ఎంత? ఈ 77 ఎంతకి ఈక్వల్? 77 ఈజ్ ఈక్వల్ టు 70% కాబట్టి విల్ టేక్ దమ్ ఇంటూ బిఫోర్. 77 డివైడ్ బై 70% ఈజ్ 110 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దీంట్లోంచి ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ని మైనస్ చేసేయాలి. అది ఇన్కమ్ అయితే ఏం చేస్తాం? వాడు యాడ్ చేశాడు కాబట్టి మనం ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. లాస్ అయితే వాడు మైనస్ చేశాడు కాబట్టి మనం ప్లస్ చేస్తాం. ఇది ఎందుకంటే ఇది ఫ్యూచర్లో క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, ఎక్స్ట్రాడినరీ ఐటము. సో అందుకనే ఇన్కమ్ని ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. లాస్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. సో టోటల్ 112. ఓకే, క్లియర్. నార్మల్ బిజినెస్ నుంచి వచ్చే డబ్బులు ఎంత? 112. సేల్స్. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు, దాని దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఇంత ఉన్నాయి అనుకున్నాను. ఫస్ట్ నేనేమనుకున్నాను అంటే అదేంటి పైన ఆల్రెడీ ప్రాఫిట్ ఇచ్చేసినప్పుడు మళ్ళీ సేల్స్ కింద ఇవ్వడం ఏంటి? ఆల్రెడీ సేల్స్ కన్సిడర్ చేస్తానే కదా ప్రాఫిట్ వస్తుందని అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది కొత్త లాంచ్, ఇది ఇంకా జరగబోతుంది. వన్స్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఫాలోస్. ఇవి ఫ్యూచర్లో వస్తాయని వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాఫిట్ని వాడు కన్సిడర్ చేయలేదు. సో ఇప్పుడు మనం కన్సిడర్ చేయాలి. సేల్స్ ఎంత వచ్చింది? 70 rupees. దాన్ని సేల్ చేయడానికి వాడికి పడ్డ కాస్ట్ ఎంత? మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇవన్నీ మైనస్ చేసాయి. 42 మైనస్ చేసే 140 వచ్చింది. రైట్. ఇప్పుడు నీకు క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. ఇదేంటి? బిఫోర్ ట్యాక్స్. సో అది నీకు ఫ్రీ క్యాష్ ఫ్లో అవ్వదుగా. ట్యాక్స్ కూడా పే చేసేసాక మీకు వచ్చేది ఫ్రీ క్యాష్ ఫ్లో అవుతుంది. ట్యాక్స్ ఎంత? 30%. వాట్ ఈస్ యువర్ ట్యాక్స్ రేట్? 30%. 30% తీసే. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 98. ఓకే. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై కేఓ మైనస్ జీ. వాట్ ఈస్ ద ఫ్రీ క్యాష్ ఫ్లోస్? 98 డివైడ్ బై కేఓ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా 14%. గ్రోత్ రేట్ ఎక్కడ నుంచి చెప్పాడా క్వశ్చన్లో? ఎక్కడ చెప్పలేదు కాబట్టి యూ హ్యావ్ టు మైనస్ ఇట్. ఒరే ఎక్స్ట్రాడినరీ లాస్ అది ఎక్కడి నుంచి అడుగుతామేమో ఇందో ఇక్కడ చూడు మళ్ళీ. అయ్యో. ఓకే. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ కనిపెట్టావా? వెరీ గుడ్. డిటర్మైన్ ద మార్కెట్ ప్రైస్ పర్ ఈక్విటీ షేర్ విత్ ఈగల్ లిమిటెడ్ షేర్ క్యాపిటల్ బీయింగ్ కాంప్రమైజ్డ్ ఆఫ్ 1 lakh, 13% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 rupees ఈచ్, 50 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్ విత్ పిఈ రేషియో బీయింగ్ 10 times. వాడు ఏమడిగాడు? నేను చెప్పు ఫస్ట్. అదంతా సోది నాకు ఎందుకు. మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు, ఎంపీఎస్ అడుగుతున్నాడు, అంతే. మరి అది చెప్పరా పాయింట్కి రా. ఎంపీఎస్ అడుగుతున్నాడు, నీకేమిచ్చాడు? ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయట, ఈక్విటీ షేర్స్ ఉన్నాయంట. మార్కెట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఎలా చేస్తామంటే ప్రాఫిట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంతైతే వెళ్తుందో డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈక్విటీ షేర్స్కి ఎప్పుడు వెళ్తుంది? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎప్పుడు వెళ్తుంది? క్యాష్లో అందరికీ పే చేసాక లాస్ట్లో వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరికీ సెటిల్ చేసేయాలి. అందరికంటే ఎవరెవరికి సెటిల్ చేస్తావు? ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 98 lakhs ఇక్కడ వచ్చింది. దాన్ని ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఉన్నారట. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఏం వెళ్తావు? ఎంత డివిడెండ్ పే చేసాలి కదా. ఎంత ఉన్నారు? 1 lakh. చూడు, ప్రిఫరెన్స్ 13% ప్రిఫరెన్స్ 100 rupees ఈచ్. 1 lakh. 1 lakh ఇంటూ 100 rupees. 1 lakh ఇంటూ 100 rupees ఇంటూ 13% ఈజ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 13 lakhs అనమాట. తీసేస్తే ఎంత వచ్చింది? ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ 85 lakhs. ఇప్పుడు డివిడెండ్ పే చేసేసాక, డివిడెండ్ ఎందుకు పే చేసావు? దేని మీద పే చేసావు? మొత్తం 1 lakh షేర్స్ రారా ఇంటూ 100 rupees ఇంటూ 13% ప్రిఫరెన్స్ షేర్స్ అంటే 13% డివిడెండ్ పే చేస్తున్నాను అనమాట. పే చేసేసాక నీకు మిగిలింది 85 lakhs. 85 lakhs డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? 50 lakh షేర్స్. డివైడ్ చేస్తే నీకు వచ్చింది పెర్ ఈక్విటీ షేర్ యు ఆర్ సెల్లింగ్ ఎట్ పెర్ ఈక్విటీ షేర్ 1.7. అదేంటి?
అది పెర్ ఈక్విటీ షేర్ మార్కెట్ ప్రైస్ కాదు సార్, ఇట్స్ ఏ ఈపీఎస్, ఎర్నింగ్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ 1.7. నీకేం తెలుసు పిఈ రేషియో ఇచ్చాడు క్వశ్చన్లో చూడు, పిఈ రేషియో ఇచ్చాడు 1.10 టైమ్స్. నీకేం చెప్పాను నేను, పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు పి అపాన్ ఈ. పి అంటే ప్రైస్ అపాన్ ఎర్నింగ్స్ అంటే ప్రైస్ అంటే ఎంపీఎస్ డివైడ్ బై ఈపీఎస్. పిఈ ఇంటూ ఈపీఎస్ చేస్తే అంటే ఈపీఎస్ ఆల్రెడీ 1.7 ఉంది, 1.7 ఇంటూ వాట్ ఈజ్ ఈపీఎస్ ఉంది, పిఈ రేషియో. ఐ హ్యావ్ పిఈ రేషియో, ఈపీఎస్ ఎర్నింగ్స్ ఎంత, ఈపీఎస్ 1.7 కదా, పిఈ రేషియో ఎంత ఇచ్చాడు, 10 టైమ్స్ ఇచ్చాడు, 1.7 ఇంటూ 10 టైమ్స్ గివ్స్ యూ ఎంపీఎస్, దాట్స్ ఇట్. ఇది ఒక్కటే పెద్ద క్వశ్చన్, ఇది అయిపోతే చిన్న చిన్న బుడ్డ 2 క్వశ్చన్లు ఎన్నో ఉన్నాయి, అయిపోద్ది. కమాన్ లెట్స్ ఎంజాయ్ దిస్. యూ హ్యావ్ టు లవ్ వాట్ యూ హ్యావ్ డూయింగ్. ఓకే అమ్మా ఓపిక అయిపోయిందప్ప, జస్ట్ షట్ అప్ అండ్ డూ ఇట్. ఓకే కమాన్. క్వశ్చన్ నెంబర్ 3. ఏబి చెప్తున్నాడు, ఏబీసీ కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ ఏ న్యూ సేల్స్ స్ట్రాటజీ దట్ విల్ బీ వ్యాలిడ్ ఫర్ నెక్స్ట్ 4 years. ఓకే దే వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ ద న్యూ స్ట్రాటజీ, ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద ఇయర్. ఒక కొత్త స్ట్రాటజీ అడాప్ట్ చేసుకుందాం మరట, ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇఫ్ ఇట్ అడాప్ట్స్ ద న్యూ స్ట్రాటజీ ద సేల్స్ విల్ గ్రో ఎట్ 20%. కొత్త స్ట్రాటజీ అడాప్ట్ చేసుకుంటే 20% ఫర్ 3 years. అది యాక్చువల్గా 4 years వ్యాలిడిటీ. అయితే ఫస్ట్ 3 years 20% గ్రోత్ రేట్ ఉంటుంది, అండ్ 4th year ఆన్వర్డ్స్ క్యాష్ ఫ్లో విల్ బీ స్టెబిలైజ్డ్. ద గ్రాస్ మార్జిన్ రేషియో, అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, ది క్యాపిటల్ స్ట్రక్చర్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. ఏమేమి చేంజ్ అవ్వవు అవి చేసుకో. ఓకే డిప్రిసియేషన్ ఇచ్చాడు 10%. ఏమి ఇచ్చాడు అన్న, డిప్రిసియేషన్ 10% అట. నెట్ ఫిక్స్డ్ అసెట్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, దేని మీద, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అసెట్స్ మీద క్యాల్కులేట్ చేయలేదు. టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ 15%. డిటర్మైన్ ఇంక్రిమెంటల్ వాల్యూ డ్యూ టు అడాప్షన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఇంక్రిమెంటల్ వాల్యూ డ్యూ టు అడాప్షన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఏంటి, ప్రజెంట్ నీ స్ట్రాటజీ ఫాలో అవుతున్నావా, దానికన్నా న్యూ స్ట్రాటజీ వాడడం వల్ల నీకేమి ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చింది, వాట్ ఈస్ ద ఇంక్రిమెంట్ వాల్యూ యూ గాట్, దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే ఏం చెప్తావు, ఎగ్జిస్టింగ్ ఏం చెప్పాలి, ఎగ్జిస్టింగ్ ఏదో స్ట్రాటజీ ఫాలో అవుతున్నావా, అప్పుడు నువ్వు ఏం చేయాలంటే న్యూ స్ట్రాటజీ ద్వారా వచ్చిన ఇన్కమ్స్, న్యూ స్ట్రాటజీ మైనస్ ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ చేస్తేనే కదా ఎక్స్ట్రా ఇంక్రిమెంటల్ వాల్యూ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఓకే విత్ దిస్ లెట్ us స్టార్ట్. ఇంక్రిమెంట్ వాల్యూ ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ స్ట్రాటజీ ఈజ్ ఇంప్లిమెంటెడ్, అంత కొత్త స్ట్రాటజీది మైనస్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయకపోతే నీ దగ్గర ఉన్నది. అంటే ఇదేంటి, న్యూ స్ట్రాటజీ మైనస్ ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ. ఓకే యూ గాట్ ఇట్. సరే ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు, ఇప్పుడు నువ్వేం కావాలి, స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే నాకు వచ్చే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఏంటో అన్నది నేను ఫైండ్ చేయాలి. దట్ ఈజ్ మై ఫస్ట్ టార్గెట్. ఓకే నేను టార్గెట్ కాబట్టి నాకేం కావాలి, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ కావాలి. They want to know the value of the new strategy, following information to the year which has just ended is available. కొత్త స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. నాకేం కావాలి, క్యాష్ ఫ్లోస్ కావాలి. క్యాష్ ఫ్లోస్ ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తావు, రెవెన్యూ ఆఫ్టర్ ట్యాక్స్, ప్యాట్ ఉంది కదా డైరెక్ట్గా 1400. అయితే ఎప్పుడు నార్మల్ బిజినెస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం కొత్త స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే మన సేల్స్ ఎంత గ్రో అవుతున్నాయి, 20% per year గ్రో అవుతున్నాయి. అంటే ఏం చేయాలి నువ్వు, లెట్ us స్టార్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ టు ద ఫర్మ్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఓకే ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఇచ్చాడు, 1400. అది ఎప్పుడు, ఇది ఎలా చూడాలి, ఇచ్చిన కంటెంట్ 0th ఇయర్లో చూడాలి. ఫస్ట్ ఇయర్లో ఎంత గ్రోత్ అవుతుంది, 20% గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు అంటే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే నాకు వచ్చే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది నీ బ్రెయిన్. ఓకే ఇది 0th ఇయర్లో 1400 అయితే నీకు ఇప్పుడు ఎంత 20% గ్రోత్ కాబట్టి ఎవ్రీ ఇయర్ 1400 + 20%. ఓకే గుడ్, దానికి 20% యాడ్ చేస్తావు, దానికి 20% యాడ్ చేస్తావు. ఈ ఇప్పుడు ఒక పాయింట్కి రా,
ఇఫ్ ఇట్ అడాప్ట్స్ ఏంటంటే ఇఫ్ ఇట్ అడాప్ట్ న్యూ స్ట్రాటజీ ద సేల్స్ విల్ గ్రో ఎట్ ద 20% per year ఫర్ ఎన్ని ఇయర్స్ 3 years అండ్ 4th year ఆన్వర్డ్స్ ద క్యాష్ ఫ్లో విల్ బీ స్టెబిలైజ్డ్. ఇలాగే ఎప్పటి వరకు వెళ్తుంది? 3rd year వరకే రావాలి. 4th year నుంచి ఏమైపోతుంది? స్టెబిలైజ్ అవుతుంది. అంటే 3rd yearకి ఎంతైతే క్యాష్ ఫ్లో ఉందో ఇయర్ 4లో కూడా అదే క్యాష్ ఫ్లో ఉండాలి. ఇక్కడ రాసింది రాంగు. ఇక్కడ ఎంత రాయాలి? 2419 ఈజ్ ద క్యాష్ ఫ్లో. ఇంకెక్కడ గ్రోత్ యాడ్ చేయకూడదు. ఓకేనా? దిస్ ఈజ్ రైట్. సింపుల్. వన్స్ ఐ గెట్ దిస్, నాకు నెక్స్ట్ పాయింట్ ఏముంటుంది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలి? డిప్రిసియేషన్ యాడ్ చేయాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేయాలి, వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ మైనస్ చేయాలి. అది కదా నా టార్గెట్. అంతే కదా? ఓకే. సో లెట్స్ స్టార్ట్. డిప్రిసియేషన్ ఎంత ఉంది? డిప్రిసియేషన్ ఎంత ఉంది? తెలుసా? ఎక్కడన్నా చెప్పాడా క్వశ్చన్లో? చెప్పలే. క్యాపిటల్ ఎక్స్పెండిచరు చెప్పలే, వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ తెలియదు. ఇప్పుడు దీని మీద మనం ప్రత్యేక కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అయితే ఒకసారి ఆగు, నాకు ఒక డౌట్ వచ్చింది. ప్యాట్ తర్వాత యాడ్ చేస్తావా? నా డౌట్ ఏంటంటే ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ ట్యాక్స్ ఈబీటీ వచ్చింది, అప్పుడు డిప్రిసియేషన్ యాడ్ చేస్తాం కదా. ఆ తర్వాత కాదురా, బిఫోర్ ట్యాక్స్. ఇప్పుడు ఏంటి? ట్యాక్స్ తీసేసాక ప్యాట్ వచ్చిన తర్వాతే కదా డిప్రిసియేషన్ యాడ్ చేస్తాం. ఎందుకంటే ప్యాట్ క్యాలిక్యులేషన్ ఏమైతే డిప్రిసియేషన్ మైనస్ అయిపోతుంది. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అప్పుడు మైనస్ చేస్తున్నప్పుడు డాష్ బ్యాక్ చేస్తున్నాం. అంతే. ఇది రైటే, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే పాయింట్ ఏంటంటే ఇవి మనకి తెలియదు. డిప్రిసియేషన్ దేని మీద చేస్తావు? ఫిక్స్డ్ అసెట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫిక్స్డ్ అసెట్స్, వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ కరెంట్ అసెట్స్ మీద చేస్తాం. ఓకే. అయితే ఇప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసా దానికి వెళ్ళడానికి? ద గ్రాస్ మార్జిన్ రేషియో ఇచ్చాడు. అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో రిమైన్ అన్చేంజ్డ్ అట. అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటి? అసెట్స్ డివైడెడ్ బై సేల్స్ సేమే ఉంటుందంట. అంటే కొత్త స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా సేమ్. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై సేల్స్ ఈజ్ ఎంతట? ప్రజెంట్ ఎంత ఉంది ఫిక్స్డ్ అసెట్స్? 8,000. సేల్స్ ఎంత? 20,000. 8,000 డివైడ్ బై 20,000 ఎంత వచ్చింది? 40% వచ్చింది. కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? కరెంట్ అసెట్స్ ఎందుకు చేస్తున్నాం? వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇప్పుడే చేసేస్తున్నాం. అది కూడా అసెట్స్ డివైడ్ బై సేల్స్. 4,000 డివైడ్ బై సేల్స్ 20,000 చేస్తే ఎంత? 20% వచ్చింది. ఓకే. సో నీకేమొచ్చాయి? రేషియోస్ వచ్చాయి. ఈ రేషియోస్ బట్టి నువ్వు కరెంట్ అసెట్స్ని ఎంత ఉన్నాయో చెప్పగలవా అంటే చెప్పగలవు. ఎందుకంటే ఇయర్ 1 క్యాష్ ఫ్లోస్ సేల్స్ ఎప్పుడు కూడా వాడు గుర్తుంచుకో ఏంటంటే ఇప్పుడు అసెట్స్ ఎలా ఉంటాయట? ప్రతిసారి కూడా సేల్స్ మీద 40% అసెట్స్ ఉంటాయి, సేల్స్ మీద 20% కరెంట్ అసెట్స్ ఉంటాయి. దాని అర్థం అది. సేల్స్ మీద 40% అంటే ఇది సేల్స్ మీద 40% ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, సేల్స్ మీద 20% కరెంట్ అసెట్స్ ఉంటాయి. అంటే నీకు ఏమవుతుంది? వాడు ఏం చెప్పాడు నీకు? నీ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయట 20%. అంటే సేల్స్ మూమెంట్ ఇచ్చాడు కాబట్టి సేల్స్ మూమెంట్ బట్టి నువ్వేం కనుక్కోవచ్చు? ఫిక్స్డ్ అసెట్స్ కనుక్కోవచ్చు. ఓకే. సేల్స్ ఎంత ఇచ్చాడు చూడు, 20,000 మీద 20% గ్రోత్ అంటే 24,000. ఓకే. ఫస్ట్ ఇయర్లో 20%, సెకండ్ ఇయర్లో 24,000 మీద 20%, 28,000 మీద 20%. దీని మీద ఇయర్ 3కి మళ్ళీ యాడ్ చేస్తావా చేయవా? ఇయర్ 4కి ఏం చెయ్యవు. ఇయర్ 3లో ఏదైతే ఉందో అదే స్టెబిలైజ్ అయిపోతుంది 4th ఇయర్లో. తెలియాలి, చాలా క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఎంత, కరెంట్ అసెట్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సేల్స్ మీద 40% కడతాను, ఇన్ మీద 20% కడతాను ఎవ్రీ ఇయర్. సో ఐ విల్ గెట్ దీస్ అసెట్స్, కరెంట్ అసెట్స్. క్లియర్ కదా? ఎవ్రీ ఇయర్ అసెట్స్ వస్తాయి. నౌ నాకు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నాకు ఏం కావాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేసాం? ఎలా చెప్తావు క్యాపిటల్ ఎక్స్పెండిచర్? ఇయర్ బిగినింగ్లో 100 రూపాయలు అసెట్ ఉందిరా, దాని మీద 10 రూపీస్ డిప్రిసియేషన్ తీస్తా. చూడు, ఇయర్ బిగినింగ్లో 100 రూపాయలు అసెట్ ఉంది, దాని మీద 10 రూపీస్ డిప్రిసియేషన్ తీసేసా. ఇప్పుడు ఎంత ఉండాలి? 90 ఉంది. కానీ ఎంత ఉంది ఇప్పుడు? 190 ఉందనుకో అసెట్. ఈ రెండింటి మధ్య ఏమైంది? ఇంకో అసెట్ని కొన్నావు. ఎంత? ఇది ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే నువ్వేం చేస్తావు?
కరెంట్ మైనస్ క్లోజింగ్ ఎంత ఉంది 190. అంటే ఇప్పుడు ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టినట్టు 100 రూపాయలు పెట్టినట్టు, అంతే కదా. రెండింటి మధ్య డిఫరెన్స్ అదే కనుక్కుంటున్నాం. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక్కోవడానికి మన ప్రయత్నం అన్నమాట ఇదంతా. ఓహో, ఓకే. బిగినింగ్ ఆఫ్ ద అసెట్స్ ఎంత ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయట చూడు. ఫిక్స్డ్ అసెట్స్ 8,000 ఉన్నాయి. 8,000 ఉన్నాయా? ఎక్కడో తప్పు చేస్తున్నానా? సెకండ్ ఇయర్ 9,600, థర్డ్ ఇయర్ 11,520. సరే చూడు, ఏం కన్ఫ్యూజన్ లేదు నేను చెప్తాను చూడు. ఇది ఎలా కట్ చేసేది తప్పు. ఇప్పుడు మనకి క్లియర్ కట్గా ఏం తెలుసు, ఫస్ట్ ఇయర్ ఎండ్కి మన అసెట్స్ ఎంత ఉన్నాయో ఇవి క్లియర్, అందులో డౌటే లేదు. సో ఏం చేస్తావు, ఇయర్ ఎండ్లో వాల్యూ ఎంత ఉందో ఇయర్ ఎండ్ వాల్యూస్ రాసేసుకున్నా. ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది 9,600, సెకండ్ ఇయర్ 11,520, అంతే 13,824. ఓకే, ఇయర్ క్యాష్ ఫ్లోస్ నీకు క్లియర్. నీకు స్టార్టింగ్ డే 1 వాల్యూ ఆఫ్ అసెట్ ఎంత ఉంది, బుక్స్లో ఇచ్చింది 8,000, అది రాసుకుంటాం. అదేం లేదు. నీకు బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో అసెట్ ఎంత ఉంది, 8,000 ఉంది. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ మీద ఉన్నప్పుడు నువ్వు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి కదా. డిప్రిసియేషన్ రేట్ ఎంత ఇచ్చాడు చూడు కింద, 10% చెప్తున్నాడు డిప్రిసియేషన్. ఓకే, అంటే 8,000 మీద 10% డిప్రిసియేషన్ తీసే, అప్పుడు ఎంత ఉండాలి? ఓకే, చూడు క్యాల్కులేటర్, ఇది టేక్ క్యాల్కులేటర్. 8,000 మైనస్ 800 ఎంత వచ్చింది, 7,200. ఇప్పుడు నా అసెట్ ఎంత ఉండాలి, 7,200. బట్ ఎంత ఉంది, 9,600. ఎందుకు వచ్చింది ఈ డిఫరెన్స్ అంటే, నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొన్నాను. ఇవన్నీ ఏంటి, బ్యాలెన్సింగ్ ఫిగర్స్. 9,600 మైనస్ 7,200 ఈజ్ 2,400. ఓకే, యూ గాట్ ఇట్. అలా ఇప్పుడు ఇదేమైంది, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అయింది, దానికి మళ్ళీ డిప్రిసియేషన్ తీస్తావు. డిప్రిసియేషన్ తీసాక దీనికి మధ్య ఉన్నది బ్యాలెన్సింగ్ ఫిగర్. మళ్ళీ ఇది నెక్స్ట్ ఇయర్కి. ఓకే, అలాగా యూ గాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నీకు కావాల్సింది డిప్రిసియేషన్ కనుక్కోమని చెప్పా. ఎందుకంటే నీకు ఆల్రెడీ ప్యాట్ ప్లస్ డిప్రిసియేషన్. సో ఐ ఆల్రెడీ హ్యావ్ డిప్రిసియేషన్. ఇవన్నీ యాడ్ చేసేచ్చు కదా డిప్రిసియేషన్లో. చూడు, 800, 960, 11152, 1382. క్లియర్. ఆ తర్వాత ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాడ్ చేయాలి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యూఆర్ హ్యావింగ్, 2,400, 2,880, 2,400, 2,880, 3,456. సింపుల్. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. అది దేని మీద వస్తుంది, కరెంట్ అసెట్స్ మీద వస్తుంది. ఓకే, కరెంట్ అసెట్స్ ఎలా చేస్తావు, దాని మీద కరెంట్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తావా, చెయ్యవు. అంటే ఏం చేస్తావు, ప్రీవియస్ ఇయర్కి కరెంట్ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయిందో దాన్ని ఏమంటారంటే వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అంటాం. ఓకేనా? ఓకే. సో ఏం చేస్తావు, ఇది కూడా సింపుల్. ఇయర్ 1లో ఎంత ఉంది, ఇయర్ కరెంట్ ఇయర్, చేంజెస్ ఇన్ కరెంట్ ఇయర్. ఇయర్ 0th ఇయర్లో నీ అసెట్ ఎంత ఉంది, 4,000 ఉంది. ఎంత ఉంది, 4,000. ఓకే, కరెంట్ అసెట్స్ 0th ఇయర్లో 4,000 ఉంది. ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఎంత అయింది, అది 4,800. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 5,760 ఇది యాడ్ చేసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎంత పెరిగింది, 8,800 పైకి వెళ్ళింది, అప్పారు. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ ఏంది, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఒకటే ఉంది కాబట్టి 0. అంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది, చేంజెస్ 800. ఓకే, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చేస్తే ఇవి నీ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఓకే, ఇచ్చినట్టు రాసుకున్నాను నేను. సరిపోయింది. అయితే ఇప్పుడు ఇయర్ 3లో ఇక్కడ వరకు నార్మల్, ఇక్కడ వరకు చూడు, ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి టెర్మినల్ క్యాష్ ఫ్లోస్, ఇక్కడ వరకు టెర్మినల్ క్యాష్, ఇక్కడ నుంచి నార్మల్. ఇదంతా ఏంటి, ఇది టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ ఎలా చేస్తావు, ఫ్యూచర్ క్యాష్ ఫ్లో డివైడ్ బై KO మైనస్ G. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఫర్ 4th ఇయర్, 24,912.
కానీ నీకు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో, టెర్మినల్ క్యాష్ ఫ్లో 4th ఇయర్ అయినా సరే దాని ముందు ఇయర్లో ఆ క్యాష్ ఫ్లోస్ని యాడ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇయర్ 4 అని రాయకూడదు, ఇక్కడ ఇయర్ 3 అని రాయాలి. అది బాగా గుర్తుంచుకో, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతాం లేదంటే. ఓకే, డివైడ్ బై కేఓ మైనస్ జీ. కేఓ అంటే ఎంత? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత? 15. ఎక్కడి నుంచి వచ్చింది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15? అడిచాడు కదా, ద రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 15% అంట, క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి. ఓకే, 15% తీసుకున్నా. గ్రోత్ ఎక్కడ ఇవ్వలేదు, క్వశ్చన్ 0 చేస్తే ఎంత వచ్చింది? 16,1628. ఈ క్యాష్ ఫ్లోస్కి ఇది కాదు తీసుకోవాల్సింది. యూ షుడ్ నాట్ కన్సిడర్ దీస్ క్యాష్ ఫ్లోస్ వైల్ క్యాలిక్యులేటింగ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాం. అయితే చూడు, ఇయర్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 1 2 3. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎంత? ఇది మైనస్లో ఉంది 720, ఇది 864 మైనస్, ఇది మైనస్. ఇప్పుడు ఎంత దాని ప్రజెంట్ వాల్యూస్ ఎక్కడ తీసుకున్నాం? రేటెడ్ 15%, అంతే కదా? చూడు ఒకసారి, 1 + 15% ఎంత? 1.15 డివైడ్ బై 1. 1 + 15% డివైడ్ బై 1, 0.869, అంతే సరిపోయింది. ఇవి 15% దగ్గర డిస్కౌంటింగ్ చేసాం. ఇది నార్మలే, ఇక్కడ వరకు జస్ట్ ఇది అంతా నార్మల్. అయితే 3rd ఇయర్ మళ్ళీ ఇక్కడ ఇయర్ 4 అని రాయకూడదు, ఇయర్ 3 అనే రాయాలి. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి బాగా. ఇయర్ 3లో నీకు ఎంత వస్తున్నాయంటే క్యాష్ ఫ్లోస్ ఇది తీసుకుంటాం 16,012. ఇయర్ 3rd ఇయర్ యొక్క డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. అంటే మొత్తం ఈ క్యాష్ ఫ్లో అంతా ఇయర్ 3 కింద నువ్వు గుర్తించాలి. ఎంత వచ్చింది అంటే టోటల్ చూడు, కొత్త స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే నీకు వచ్చే రిటర్న్స్ ఎంత? 8,650.43. ఓకే, సింపుల్. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయకపోతే నీకు వచ్చే క్యాష్ ఫ్లోస్ ఎంత? అప్పుడు ప్యాట్ ఇదే కదా, కంటిన్యూస్గా 1400 వస్తుంది. నీకు తెలుసు 1400 డివైడ్ బై కేఓ మైనస్ జీ. కేఓ మైనస్ అంటే 15% చేస్తే 9,333. స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయకపోతే నీకు వచ్చేదంతా 9,333, చేస్తే తక్కువ. అంటే ఏంటి? ఇక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయకపోవడమే బెస్ట్. ఇంక్రిమెంటల్ స్ట్రాటజీ ఎంత? నీకేం చెప్పాను? స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే ఎంత? న్యూ స్ట్రాటజీ మైనస్ ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ. న్యూ స్ట్రాటజీ ఎంత? ఇంత. ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ అంటే నెగిటివ్లో ఉంది. సిన్స్ న్యూ స్ట్రాటజీ నాట్ ఫైనాన్షియల్లీ వైబుల్. న్యూ స్ట్రాటజీ ఫైనాన్షియల్లీ వైబుల్ కాదు. ఇక్కడితే క్వశ్చన్ అయిపోయిందిరా, పెద్ద క్వశ్చన్ ఇది అయిపోతే ఇంక సమ్స్ అన్నీ అయిపోయినట్టు. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, అదేమడుగుతున్నాడు? క్యాల్కులేట్ ద రేంజ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఏబీసీ హ్యాస్ టు కన్సిడర్. సింపుల్ రా. ABC company is considering acquisition of XYZ Limited, which has 1.5 crore shares outstanding and issued. The market price ఎంత ఇచ్చాడు? ABC average cost of capital ఇచ్చాడు. అవైలబుల్ ఇన్ఫర్మేషన్, ఇండికేటెడ్ క్యాష్ ఈక్వల్స్, క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. అది ఎవడుతున్నాడు? వాల్యుయేషన్ అట్ ABC హ్యాస్ టు కన్సిడర్. ఏబీసీ అనేవాడిని XYZని ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎంత వాల్యూ కట్టాలని చెప్పి అడుగుతున్నాడు. మన దగ్గరికి వచ్చాడు. రా చెప్తాను నీకు. నీ క్యాష్ ఫ్లోస్ ఎంత చెప్పు నాకు ఫస్ట్. సార్ మా క్యాష్ ఫ్లోస్ ఇలా ఇచ్చాడు సార్. ఫస్ట్ ఇయర్ ఎంత వస్తున్నాయి. ఓకే, లెట్ మీ డూ మై క్యాలిక్యులేషన్. ఇయర్ క్యాష్ ఫ్లో ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంతట? నువ్వు డిస్కౌంటింగ్ ఎంత? వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఎంత చెప్పాడు? ఏబీసీ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ 12%. ఓకే, నీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 12%. ఓకే, 12% దగ్గర నేను డిస్కౌంటింగ్ చేసుకుంటాను. నాకు ఎంత? నీ క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ ఇచ్చాడు కదా, తీసుకున్న ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ వాల్యూ ఇక్కడ కనిపెట్టా. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎంత తీసుకున్నా? ఎంత వచ్చింది? 747. ఓకే, అయితే నీ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నారా నీ దగ్గర? సార్ విచ్ హ్యాస్ 1.5 crore షేర్స్ అవుట్స్టాండింగ్ అండ్ ఇష్యూడ్. విచ్ హ్యాస్ 1.5 crores అవుట్స్టాండింగ్ అండ్ ఇష్యూడ్. ఎవరు ఈ షేర్స్? ఏబీసీ లిమిటెడ్ అనుకుంటా. అంటే కన్సిడరింగ్ ఎక్విజిషన్ విచ్ ఈస్ హ్యాస్ 1. ద మార్కెట్ ప్రైస్ ఈజ్ 400 at present. ఏబీసీ కవరేజ్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఆఫ్ వాల్యుయేషన్ హ్యాస్ టు కన్సిడర్. అంటే ఇది ఏంటి క్వశ్చన్? షేర్స్ ఇష్యూ చేసి ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నాడా? ఓకే, నీ టోటల్ క్యాష్ ఫ్లోస్ ఎంత? 747. నా దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్ డివైడ్ బై 1.5 అంటే వాల్యూ పర్ షేర్ 498.1. బాబు ఇది తప్పని చెప్తున్నావు. ఏంటి ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎవరు? విచ్ హ్యాస్ XYZ లిమిటెడ్ యొక్క షేర్స్ 1.5 crore షేర్స్ అంటే ఒక్కొక్క షేర్ హోల్డర్కి ఎంత ఇవ్వాలి అని లెక్కెట్టుతున్నాం.
మొత్తం నీ క్యాష్ ఫ్లో ఎంత అయితే డివైడ్ బై 1.5 crore షేర్స్ అంటే ఒక్కొక్క షేర్ హోల్డర్కి 498.1 ఇవ్వాలి నేను. ఓకే, ద రేంజ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఫర్మ్ 400 to 498. టోటల్ వాల్యూ ఎంత? 400 ఎందుకు వచ్చిందిరా? ద మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఎట్ ప్రజెంట్, మార్కెట్లో కరెంట్ ప్రైస్ ఎంత ఉంది? 400 ఉంది, అందుకని ఇక్కడ 400 వచ్చింది. కానీ వాల్యూ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? 498.1 దాకా వెళ్ళొచ్చు. ఓకే, సరే ఒకసారి సో ఇప్పుడు ఏం చేస్తావు? ప్రైస్ యొక్క రేంజ్ చెప్పేసావరా. నెక్స్ట్ ఏంటి? టోటల్ వాల్యూ ఎంత చెప్పు. ప్రైస్ యొక్క రేంజ్ చెప్పిన తర్వాత ఏముంది? ఒక్కొక్క షేర్, ఇప్పుడు ఒక్కొక్క షేరు 400 రూపీస్. అలాగే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 1.5 crore షేర్స్. మల్టిప్లై చేస్తే 600, 498.1 ఇంటూ 1.5 చేస్తే ఇది ఎంత టోటల్ వాల్యూ. ఏముంది? క్యాలిక్యులేట్ ద రేంజ్ ఆఫ్ షేర్, రేంజ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఏబీసీ హ్యాస్ టు కన్సిడర్ 400 నుంచి ఎంత ఉంది? 600 crore నుంచి 600 crore to 747.15. దట్స్ ఇట్. Let's start with the next question. Question number 4. Okay. H Limited agrees to buy over the business of B Limited. Okay. The summarized balance sheet of H Limited and B Limited. ఇందాక కూడా కొనుక్కున్నాం, ఇప్పుడు కూడా కొనుక్కుంటున్నాం షేర్ కంపెనీని. ఏమి ఇచ్చాడు? బ్యాలెన్స్ షీట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ ఆర్ యాజ్ ఫాలోస్. హెచ్ లిమిటెడ్, బి లిమిటెడ్ ఇచ్చాడు, లైబిలిటీస్, అసెట్స్ ఇచ్చాడు. అదేమడుగుతున్నాడు మనల్ని? హెచ్ లిమిటెడ్ ప్రపోజెస్ టు బై బి లిమిటెడ్. చెప్పు. హెచ్ లిమిటెడ్ బైని కొనేస్తుంది. అండ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ టు యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ ఆఫ్ బయింగ్. ది వెయిటెడ్ యావరేజ్ పోస్ట్ ట్యాక్స్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ ఇచ్చాడు. బోత్ కంపెనీస్ యావరేజ్ క్యాపిటలైజేషన్ రేట్ ఇచ్చాడు. కంటింజెంట్ లైబిలిటీ ఇచ్చాడు. ఇష్యూ షేర్స్ ఇచ్చాడు. ఏంటి మనకు కావాల్సింది ఏంటి? ప్లీజ్ కన్సిడర్ వెయిట్స్ ఆఫ్ 1 and 3 ఫర్ ద వాల్యూ ఆఫ్ షేర్స్ అరైవ్డ్ ఆన్ నెట్ అసెట్ బేసిస్ అండ్ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ రెస్పెక్టివ్లీ ఆఫ్ బోత్ H and B Limited. You are required to arrive at the value of the shares of both H Limited and B Limited. నెట్ అసెట్ వాల్యూ మెథడ్ అట. ఫస్ట్ ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్, ఎక్స్చేంజ్ రేషియోస్ ఇచ్చాడు. అంటే ఏమడిగాడు మనం? నిన్ను కంప్లీట్గా వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ బోత్ వాల్యూ అడుగుతున్నాడు. నెట్ అసెట్ వాల్యూ మెథడ్లోని ఫస్ట్ లెట్స్ గో విత్ నెట్ అసెట్ వాల్యూ మెథడ్. వాల్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్. ఇప్పుడు ఏంటి? నెట్ అసెట్ మెథడ్ కదా, ఎన్ఏవి మెథడ్. ఎన్ఏవి మెథడ్ ఎలా చేస్తావో చెప్పు. నెట్ అసెట్ వాల్యూ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెట్ అసెట్ వాల్యూ మెథడ్లో ఏం చేస్తావు? చూడు, స్టార్ట్ చేసి ఆన్సర్. హెచ్ లిమిటెడ్, బి లిమిటెడ్. అసెట్స్ ఎంత ఇచ్చాడు? దీని అసెట్స్ కదా, టోటల్ 1331.5. ఓకే. కంటింజెంట్ లయబిలిటీ ఏమైనా ఇచ్చాడా? 0.3లో కంటింజెంట్ లయబిలిటీ 300 crores ఇచ్చాడు. హెచ్ లిమిటెడ్ ఎవరికి? హెచ్ లిమిటెడ్కి ఉందట కంటింజెంట్, దీనికి లేదు. సో టోటల్ కంటింజెంట్ అసెట్స్ నుంచి కంటింజెంట్ లయబిలిటీస్ తీసేయాలి. తీసేస్తే 31.5. హెచ్ లిమిటెడ్ ఈజ్ అక్వైరింగ్ బి లిమిటెడ్ బై ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? హెచ్ లిమిటెడ్ 4th పాయింట్ చూడు. H Limited issues 100 rupees each of to the shareholders of B Limited in the terms of exchange ratio as arrived on a fair value basis. అంటే ఏంటి? ఇప్పుడు నెట్ అసెట్ వాల్యూ మెథడ్లో కనుక్కున్నాం. దాని వాల్యూ అంతా 31.4, దీని వాల్యూ 1000 crores. ఇప్పుడు బి యొక్క లిమిటెడ్ షేర్స్ని ఇష్యూ చేస్తుంది. దాని మొత్తం వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? 30 షేర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ బి లిమిటెడ్ డివైడ్ బై ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. అదేమన్నాడు? హెచ్ లిమిటెడ్ ఇష్యూస్ షేర్స్ ఆఫ్ 100 rupees ఈచ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బి లిమిటెడ్ ఫర్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అరైవ్డ్ ఆన్ ఏ ఫెయిర్ వాల్యూ బేసిస్. ఇప్పుడు వాల్యూ ఎంత?
హెచ్ లిమిటెడ్ యొక్క నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్కి 350, దీనిదంతా 6.5, 350 6.5 ఇంత ఈక్విటీ షేర్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈక్విటీ షేర్స్ వాల్యూ ఎంత ఉంది, బి లిమిటెడ్లో 6.5 crores ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తాడట, హెచ్ లిమిటెడ్లో 100 రూపీస్ ఇచ్చేస్తాడట ప్రతి షేర్కి, అంటే డివైడ్ బై 100. ఇక్కడ నువ్వు ఇది పట్టించుకోకూడదు, దేన్ని పట్టించుకోకూడదు, ఈ 10 రూపీస్ పట్టించుకోకూడదు, ఎందుకంటే వాడు ఇచ్చేది ఇష్యూ చేసేది 100 రూపీస్ ఈచ్ కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు వీడికి సెటిల్ చేయాల్సిందంత, ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంత ఉన్నారో డిటర్మైన్ చేసావు నువ్వు. ఓకేనా, షేర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ అంతే కదా. ఇప్పుడు 350 crores టోటల్ వెల్త్ డివైడ్ బై 100 అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ ఈక్విటీ షేర్ ఎంత అంటే 3.5 per షేర్, 3.5 crore ఒక్కొక్క షేర్కి. అలాగే ఇప్పుడు నువ్వేం చేసావంటే ఒక్కొక్క షేర్కి బి లిమిటెడ్లో ఎంత ఇస్తాం, 0.065. ఓకే, ఇప్పుడు టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి వీళ్ళకి, టోటల్ అసెట్స్ 1000 crores 31.5, 1000 to 31.5 డివైడ్ బై 3.5 షేర్స్ ఇంత. అంటే షేర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. ఇప్పుడు వాల్యూ మొత్తం ఎంతరా, 350 crores రా. నీకు తెలుసు కదా ఇది, ఎందుకు ఎంతగా ఆలోచిస్తున్నావు, 350 crores. ఓకే, ఒక్కొక్క ఇది ఎంటైర్ ఈక్విటీ ఎంత ఉంది, 350 crores ఉంది. ఒక్కొక్క ఈక్విటీ కాస్ట్ ఎంత, 100 రూపీస్ అట, డివైడ్ బై 100 చేస్తే ఒక్క ఈక్విటీ షేర్ ఎంత వాల్యూ వచ్చింది కదా, 3.5 అంతే. ఇప్పుడు బి లిమిటెడ్ యొక్క హెచ్ లిమిటెడ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో బి లిమిటెడ్ యొక్క నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉంటారో, ఎందుకంటే ప్రజెంట్ 6.5 ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఒక్కొక్క షేర్ హోల్డర్ డివైడ్ బై 100 చేస్తే 0.65, అంటే ఒక్కొక్క షేర్ హోల్డర్కి ఎంత వస్తున్నావు, 484.62 ఎస్ఎస్ రేషియోలో సెటిల్మెంట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్ చేయమంటున్నాడు. ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్, ఓకే, ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్ చేస్తున్నా. హెచ్ లిమిటెడ్ బి లిమిటెడ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ ఎంత, ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ 310 అంతేనా. ఎర్నింగ్ క్యాపిటలైజేషన్ మెథడ్, ద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్స్ బి లిమిటెడ్. ఒరే ఏంది ఇది, ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ 310. ఫస్ట్ పాయింట్లో చెప్పాడు కదా, ద వెయిటెడ్ యావరేజ్ పోస్ట్ ట్యాక్స్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ ఎంతట, హెచ్ లిమిటెడ్లో 300 crores 10 crores అట. అయితే నీకు తెలియాల్సింది ఏంటి, ఈ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్లో ఎలా చేస్తావు. ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్లో వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ని కనిపెట్టేటప్పుడు ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై, నీకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఫార్ములా, అయ్యి కాదు. ఫార్ములా ఏం చెప్తుంది, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై కేఓ మైనస్ జీ. వాట్ ఈస్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, నాకు ఇప్పుడు ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ కావాలి కాబట్టి నేను ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ ఐడెంటిఫై చేశాను. ఇప్పుడు నాకేం కావాలి, కేఓ, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ రేట్, కేఓ 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 క్యాపిటలైజేషన్ రేట్ ఎంత, 8%. ఓకే, 8%. గ్రోత్ ఏమైనా ఇచ్చాడా, గ్రోత్ ఏం చెప్పలేదు కాబట్టి 0. ఓకే, ఫ్యూచర్ క్యాష్ మెయింటైన్ ప్రాఫిట్స్ ఎంత, 310. సో వాల్యూ ఎంత, 3750125. ఓకే, సరే. ఇప్పుడు వాల్యూ పర్ షేర్ ఒక్కొక్క షేర్కి ఎంత, నువ్వు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఐడెంటిఫై చేస్తావు కదా ఫస్ట్ స్టెప్లోనే. ఇక్కడ అయ్యో ఇది ప్రతి చోట్ల 3.5 షేర్స్ 0.065. ఎర్నింగ్స్ మొత్తం ఎంత, ఇది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ 0.65 చేస్తే ఎంత వచ్చింది, 3.75. అలాగే 125 డివైడ్ బై 0.065 గివ్స్ యూ దిస్ మచ్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. నెక్స్ట్ ఏం చెప్తుంది, ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ టు బీ ఇష్యూడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బి లిమిటెడ్. అదే కదా అడిగాడు, ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ టు బీ ఇష్యూడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బి లిమిటెడ్. వెయిట్స్ ఎంత ఆల్రెడీ ఇచ్చాడు, వెయిట్స్ 1 and 3 ఫర్ ఎన్ఏవి అండ్ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్. ఓకే, ప్లీజ్ కన్సిడర్ వెయిట్స్ ఆఫ్ 1 and 3. ఫర్ ద షేర్స్ అరైవ్డ్ ఆన్ ఎన్ఏవి నెట్ అసెట్ బేసిస్ మీద 1, నీ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మీద వెయిట్ 3. ఎన్ఏవి వెయిట్ ఎంత ఇచ్చాడు, దీనికి 1 ఇచ్చాడు, దీనికేమో 3 ఇచ్చాడు. సో టోటల్ వెయిట్ 4 అయింది. నెక్స్ట్ ఏంటి,
హెచ్ లిమిటెడ్, బి లిమిటెడ్. ఎలా చెప్తావు హెచ్ లిమిటెడ్, బి లిమిటెడ్ అంటే? ఆల్రెడీ డిఫైన్ చేసావు కదరా. ఎంత ఎన్ఏవి, ఇంత ఇంత హెచ్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 285, 10, 484.62. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఇన్ షేర్ టర్మ్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ ఎంత, ఇంత, అది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు? హెచ్ లిమిటెడ్, బి లిమిటెడ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తావు? ఇప్పుడు వెయిట్స్తో యూ హ్యావ్ టు కన్సిడర్ ద వెయిట్స్ అండ్ డూ. 285.71 ఇంటూ 1/4 ప్లస్ 1071 ఏంటి? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వెయిట్ ఇంటూ రెస్పెక్ట్ ఎన్ఏవి అయితే ఎన్ఏవి హెచ్ లిమిటెడ్ది, అలాగే ఈసీఎం ఇంటూ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్లో వెయిట్ ఇంటూ మళ్ళీ ఈసీఎం, అదేగా చేస్తావు. ఇప్పుడు ఎంత వెయిట్? 1074 ఇంటూ 3/4. అలాగే బి లిమిటెడ్ కూడా ఇది ఇంటూ దాని యొక్క వెయిట్ 1/4, దాని తర్వాత 193.3/4 చేస్తే ఇంత వచ్చింది. ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ బి లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బి లిమిటెడ్ షేర్స్ ఎంత? 177 డివైడ్ బై 875. 875 ఏంది? ఎక్స్చేంజ్ రేషియో మాట్లాడుతున్నాడు రాడు. అంటే ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ ఈజ్ టు ఎందుకు ఇది నేను చాలా వరస్ట్గా చెప్పినట్టు ఉంది ఫీలింగ్. ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ ఎంత? నేను చదువుకుంటూ వెళ్తున్నానా? డోంట్ కేర్. ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ బి లిమిటెడ్ ఎంత ఇచ్చాడు? 1563.47 ఈజ్ టు ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ టు బి ఇష్యూడ్ టు ద బి లిమిటెడ్ డివైడెడ్ బై ఇది. బి లిమిటెడ్కి ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి డివైడ్ బై చేస్తే ఇంత వచ్చింది. ఫర్ ఎవ్రీ 1 షేర్ ఆఫ్ బి లిమిటెడ్ 1.7868 షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ విల్ బి ఇష్యూడ్. సార్ లాస్ట్ పని చూడు. ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ టు బి ఇష్యూడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బి లిమిటెడ్ అంటే ఏంటట? బి లిమిటెడ్ వాడికి హెచ్ లిమిటెడ్ యొక్క ఎక్స్చేంజ్ రేషియోతో చేయాలి. బి లిమిటెడ్కి ఎంత వచ్చాయి? 1.563 డివైడ్ బై 875. కన్సిడర్ ద అజంప్షన్ మెన్షన్ ఇన్ .4. ఈ .4లో చెప్పిన అజంప్షన్. సరేరా, ఇప్పుడు ఒకసారి సమ్మంతా రివైజ్ చేయి. నాకేమీ ఎక్కినట్టు అనిపించలేదు క్వశ్చన్. సో ఒకసారి రివైజ్ చేయాలి నీట్గా. ఓకేనా? ఫస్ట్ ఏమి ఇచ్చాడు నీకు? కంపెనీ యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. ఎలాగా? నెట్ అసెట్ వాల్యూ మెథడ్లో, ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్లో కనుక్కోమన్నాడు. నెట్ అసెట్ మెథడ్లో ఏం చేసాం? టోటల్ అసెట్స్ డివైడెడ్ బై ఫస్ట్ టోటల్ అసెట్స్ ఎంత, ఇండివిజువల్ కంపెనీలో అసెట్స్ ఎంత కనుక్కున్నావు. చూడు ఇక్కడ అసెట్స్ ఎంత కనుక్కున్నావు కదా. వన్స్ యూ ఫైండ్ ది అసెట్స్, అప్పుడు ఏం చేసావంటే నార్మల్గా వాళ్ళ ఈక్విటీ షేర్స్, వీళ్ళు ఇండివిజువల్ షేర్స్ కదా ఇవి, వీళ్ళకి 350, ఇది 6.5 ఉంది. ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎవడికి? బి లిమిటెడ్ వాడికి నా వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఇష్యూ చేస్తున్నాను అని చెప్పి ఎక్కడ చెప్పాడు నీకు? ఇక్కడ 4th పాయింట్ అదే చెప్పాడు చూడు. హెచ్ లిమిటెడ్ ఇష్యూస్ 100 షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బి లిమిటెడ్ అన్నాడు కాబట్టి ఆడి మొత్తం 6.5 డివైడ్ బై 100 చేసాం. అలాగే వీళ్ళకి 350 డివైడ్ బై 100 చేసావు. దెన్ యూ గాట్ దిస్ మచ్. అదేంటి? ఒక్కొక్క షేర్ హోల్డర్ ఎంతమంది ఉంటారు, ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేస్తే ఇంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు. సో వీళ్ళ షేర్ హోల్డర్స్కి వీళ్ళకి మనం ఏం చేయాలి? మన అసెట్స్ని పంచాలి. సో టోటల్ అసెట్స్ ఎంత? 1000 డివైడ్ బై 3.5, ఇక్కడ 31.5 డివైడ్ బై 6 చేస్తే ఒక్కొక్కరికి ఇంతంత అసెట్లో షేర్ వెళ్తుంది. దాని తర్వాత ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ అడిగాడు. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై కేఓ మైనస్ చేస్తాం. కేఓ ఆల్రెడీ ఇచ్చేసాడు క్వశ్చన్లో. ఎంత ఇచ్చాడు? 8% ఇచ్చాడు క్లియర్గా. 8% ఇచ్చాడు కాబట్టి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డివైడ్ బై కేఓ. వాట్ ఈస్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్? ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ అని క్వశ్చన్ నెంబర్ .1లో ఇచ్చాడు. 310. ఓకే, 310 డివైడ్ బై కాస్ట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఎంత? క్యాపిటలైజేషన్ రేట్స్ చేసుకుంటే మనకేమైంది? వాల్యూస్. యూ హ్యావ్ డిటర్మైన్డ్ ద వాల్యూస్. వన్స్ యూ ఫైండ్ ద వాల్యూ,
వాల్యూస్ వచ్చిన తర్వాత వాల్యూ పర్ షేర్. ఇప్పుడు మళ్ళీ కూడా వీళ్ళకి కూడా అక్కడ ఏం చేసాం 3.5 ఒక్కొక్క షేర్ హోల్డర్ ఎంత అని చెప్పి ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారో ఐడెంటిఫై చేసి కదా 3.5 0.065 దాది కూడా ఇదే రేషియోలో పనిచేసాం. సింపుల్, ఇందులో ఏమి లేదు. నెక్స్ట్ ఏమంటున్నాడు లాస్ట్ పాయింట్, ఎక్స్చేంజ్ రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ టు బి ఇష్యూ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ బి లిమిటెడ్. ఎక్స్చేంజ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హెచ్ లిమిటెడ్ బి లిమిటెడ్కి ఏ రేషియోలో పంచుతాడు అంటే వాడేమన్నాడు 0.4ని కన్సిడర్ చేయమన్నాడు. 0.4లో ఏం చెప్తున్నాడు, ఇలాగా షేర్స్ ఇలా ఇష్యూ చేస్తామని చెప్పాడు. అది ఆల్రెడీ ఇంపాక్ట్ ఇచ్చింది. ప్లీజ్ కన్సిడర్ వెయిట్స్ 1 and 3 ఫర్ ద వాల్యూ ఆఫ్ షేర్స్ అరైవ్డ్ ఆన్ నెట్ అసెట్స్కి వెయిట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, వెయిట్స్ ఇచ్చాడు కాబట్టి ఎన్ఏవి ఈ అలాగే ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్లో రెస్పెక్టివ్ వెయిట్స్ తీసుకున్నా. ఓకే, రెస్పెక్టివ్ వెయిట్స్ తీసుకున్న తర్వాత ఆ రెస్పెక్టివ్ అమౌంట్స్ ఎంత, హెచ్ లిమిటెడ్లో ఎంత, బి లిమిటెడ్లో ఎంత, రెస్పెక్టివ్ వెయిట్స్ అమౌంట్స్ ఎంత ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసావు కదా స్టెప్ 1లో. ఎన్ఏవి వాల్యూ కనిపెట్టావు హెచ్ లిమిటెడ్కి, అలాగే బి లిమిటెడ్ కనిపెట్టావు, ఈసీఎం కనిపెట్టావు, ఇది తీసుకున్నావు. ఇప్పుడు ఏం చేయమంటే దీనికి వెయిట్స్ యొక్క ఇంపాక్ట్ అవ్వాలి. అలా ఏం చేస్తావు, ఇప్పుడు హెచ్ లిమిటెడ్కి ఏమేమి వెళ్తాయి చెప్పు నాకు. హెచ్ లిమిటెడ్కి ఎన్ఏవి వెళ్తుంది, ఈసీఎం వెళ్తుంది. సో ఎలా చేస్తావు 285.71 into 1 divided by 4 ప్లస్ 1071.34 అలాగే బి లిమిటెడ్ కూడా ఇస్తావు. దెన్ యూ డెరైవ్డ్ దిస్ రేట్. అప్పుడు ఏం చేయాలి, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ మాట్లాడాలి. కాబట్టి మొత్తం ఎంత ఉన్నారు ఇందులో, బి లిమిటెడ్లో ఎంత ఉన్నారు, డివైడెడ్ బై 875 చేస్తే ఒక్కొక్కడికి ఎంత ఇస్తానో చెప్పాను. అందుకే నేను చెప్తున్నాను ఫర్ ఎవ్రీ షేర్ హోల్డర్ ఆఫ్ బి లిమిటెడ్ will give 1.7868 shares of H Limited to be will be issued. అలా రివైజ్ చేస్తాను అనమాట. ఎంత పట్టింది టైము, ఐ థింక్ 4 minutes పట్టినట్టుంది టైం. బట్ ఇప్పుడు నీకు బెటర్ క్లారిటీ వచ్చి ఉంటుంది, అది ఒకసారి ప్రాక్టీస్ చేయి మంచిగా. ఇక్కడతో అయిపోయింది. యాక్చువల్లీ క్వశ్చన్ నెంబర్ 5 ఉంది కదా, ఈ క్వశ్చన్ నెంబరు మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్లో సమ్. సో ఇది అక్కడ చేశాను, అది చూసుకో కావాలంటే రికార్డింగ్లో. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లెట్స్ గో టు చాప్ షాప్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంది. అదేంటంటే మనం క్వశ్చన్ ద్వారా టాపిక్ని డీల్ చేద్దాం. చాప్ షాప్ మెథడ్. అసలు చాప్ షాప్ మెథడ్ అంటే ఏంటి అడుగుతావా, హౌ డేర్ యూ ఆస్క్ మీ అంటానా, అనకూడదు కదా, తప్పు కదా. ఓకే చూడు చాప్ షాప్ మెథడ్ అదేదో క్వశ్చన్ ఇచ్చే చూడు, ఇలిస్ట్రేషన్ 5. ఫస్ట్ క్వశ్చన్ చదివే అప్పుడు నీకు థియరీ అర్థమైంది. యూజింగ్ చాప్ షాప్ మెథడ్ అప్రోచ్, assign value of Cornet GmbH whose stock is currently trading at a total market price 4 million. For the Cornet, the accounting data set forth in these business segments: consumers wholesaling services and centers, assorted centers. Data of the firm's 3 segments. ఏం లేదురా, ఇక్కడ ఏ కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయట, బిజినెస్ సెగ్మెంట్స్, హోల్సేల్, స్పెషాలిటీ సర్వీసెస్, అసార్టెడ్ సర్వీస్ సెంటర్స్. వాళ్ళకి ఒక్కొక్క సెగ్మెంట్స్, వీళ్ళకి సేల్స్ ఎంత ఉన్నాయి, వీళ్ళ అసెట్స్ ఎంత ఉన్నాయి, వీళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది, అర్థమవుతుందా. ఇవి బిజినెస్ సెగ్మెంట్స్. ఒక్కొక్క బిజినెస్ సెగ్మెంట్స్లో సేల్స్ ఎంత ఉన్నాయి, అసెట్స్ ఎంత ఉన్నాయి, ఇన్కమ్ ఎంత ఉన్నాయి ఇచ్చింది. ఇండస్ట్రీ డేటా ఫర్ ప్యూర్ ప్లే ఫర్మ్స్ హ్యావ్ బీన్ కంపేర్డ్ విత్ అండ్ సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్. క్యాపిటలైజేషన్ రేట్స్ ఇచ్చాడు చూడు ఒక్కో దానికి. క్యాపిటలైజేషన్ ఆఫ్ అసెట్స్, క్యాపిటలైజేషన్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇచ్చాడు. ఇప్పుడు సమ్ ఏం చేయాలి, ఏమీ లేదురా. ఇక్కడ సేల్స్ ఉన్నాయా, ఇప్పుడు హోల్సేల్ ఉందిరా చూడు, ఇప్పుడు చెప్తాను ఎలాగో. హోల్సేల్ ఉంది, హోల్సేల్లో సేల్స్ ఉన్నాయి. సేల్స్ని సేల్స్ కదా, ఇదేంటి సెగ్మెంట్ సేల్స్ యొక్క క్యాపిటలైజేషన్ రేట్తో మల్టిప్లై చేయడమే. ఇంత హోల్సేల్ది 0.75, సర్వీసెస్ది దీంతో, సెంటర్స్ది దీంతో రెస్పెక్టివ్ దాంతో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళడమే, అంతే చాప్ మెథడ్. సరే చూద్దాం ఒకసారి ఆన్సర్. బిజినెస్ సెగ్మెంట్, క్యాపిటలైజేషన్ ఆఫ్ సేల్స్. ఫస్ట్ ఒక్కొక్కటి ఐటెం చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం, సేల్స్ని రాసుకుంటాం అనమాట. ఓకే లెట్ us గో విత్ సేల్స్. సో ఇదేంటి బిజినెస్ సెగ్మెంట్స్ ఏమి ఇచ్చాడు, హోల్సేల్, సర్వీసెస్, అసోసియేటెడ్ సెంటర్స్, ఇదని రాసుకున్నాం. ఆ తర్వాత ఏంటి క్యాపిటలైజేషన్ రేట్స్ ఏమి ఇచ్చాడు, సేల్స్కి ఇచ్చాడు, తీసుకో. సెగ్మెంట్స్ యొక్క సేల్స్ ఇవన్నీ తీసుకో. సెగ్మెంట్ సేల్స్తో మల్టిప్లై, థియరిటికల్ వాల్యూస్ అంటారు అన్నమాట ఇవి. ఓకే నెక్స్ట్ అలాగే బిజినెస్ సెగ్మెంట్ ఈసారి ఏం చేస్తున్నాం, క్యాపిటల్ అసెట్స్ తీసుకున్నాం. దాని వెయిట్స్ ఇచ్చాడు కదా, కన్సిడర్ చేయి. దాని తర్వాత బిజినెస్ సెగ్మెంట్స్ ఇవి తీసుకో. దాని తర్వాత బిజినెస్ అసెట్స్ ఎంత ఇచ్చాడు, ఇవి అసెట్స్ కన్సిడర్ చేయి. ఈ రెండు మల్టిప్లై చేస్తే థియరిటికల్ వాల్యూస్ అంటాం. ఓకే నెక్స్ట్ బిజినెస్ సెగ్మెంట్ ఆల్రెడీ ఉంది.
దాని తర్వాత ఈసారి ఏం చేశాడు, ఈ సెగ్మెంట్ ఇన్కమ్ ఇచ్చాడు. ఇన్కమ్స్ తీసుకుంటాం, క్యాపిటల్ ప్లస్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత 10, 150, 60. ఒకసారి ఇచ్చిన ఇన్కమ్స్ ఇక్కడ తీసుకున్నారా, క్యాపిటలైజేషన్ రేట్స్ ఇవి, క్యాపిటలైజేషన్ రేట్స్ తీసుకున్నాం. దాని తర్వాత క్యాపిటలైజేషన్ రేట్ ఇంటూ సెగ్మెంట్ ఇన్కమ్ చేస్తే థియరిటికల్ వాల్యూస్ వచ్చాయి. వన్స్ యూ ఫైండ్ ద ఇన్కమ్స్ దెన్ యూ హ్యావ్ టు డూ యావరేజ్. ఎన్ని ఉన్నాయి, త్రీ ఐటమ్స్, 3 సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 3 సెగ్మెంట్స్ యొక్క థియరిటికల్ వాల్యూస్ డివైడ్ బై 3 చేస్తే ఇంత వచ్చింది. యావరేజ్ థియరిటికల్ వాల్యూ ఆఫ్ కార్నెట్ జిఎంబిహెచ్ ఈజ్ దిస్ మచ్, రౌండెడ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు నువ్వు థియరీ చదువు, ఇప్పుడు కాన్సెప్ట్స్ ప్రాక్టికల్ సమ్ చేస్తావు కదా. ఇప్పుడు లెటెస్ట్ గో అండ్ స్టడీ సమ్ థియరీ. ఇప్పుడు చూద్దామా, Chop shop method. This approach attempts to identify multi-industry companies that are undervalued and would have more value if separated from each other. ఇది మల్టీ ఇండస్ట్రీ కంపెనీస్ అన్నీ ఒక క్లబ్కి వచ్చేయడం వల్ల అండర్ వాల్యూ అయిపోతున్నాయి. దేని సెగ్మెంట్ దాన్ని సెపరేట్ చేస్తే దాని వాల్యూ పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, యాజ్ పర్ దిస్ అప్రోచ్ అన్ అటెంప్ట్ ఈజ్ మేడ్ టు బై అసెట్స్ బిలో దేర్ రిప్లేస్మెంట్ వాల్యూ. దిస్ అప్రోచ్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ 3 స్టెప్స్. చాప్ షాప్ మెథడ్లో 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి స్టెప్ 1, ఐడెంటిఫై ద ఫర్మ్స్ వేరియస్ బిజినెస్ సెగ్మెంట్స్. అసలు ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి అదే కదా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు 3 సెగ్మెంట్స్ ఉంటే 3 సెగ్మెంట్స్ని ఐడెంటిఫై చేసాం. ఓకే, చూడు, సెగ్మెంట్స్ని ఐడెంటిఫై చేసావా, సెగ్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటారు ఫస్ట్. అండ్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ క్యాపిటలైజేషన్ రేషియోస్ ఆఫ్ ఫర్ ఫర్మ్స్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్. దాని యొక్క యావరేజ్ క్యాపిటలైజేషన్ రేట్స్ ఎంత, క్యాపిటలైజేషన్ రేట్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఓకే, స్టెప్ 1 ఏంటి, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి వాటి యొక్క క్యాపిటలైజేషన్ రేట్స్ ఎంత, వాట్ ఇట్ సెగ్మెంట్స్ అండ్ యావరేజ్ క్యాపిటలైజేషన్ రేషియోస్. నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేట్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ బేస్డ్ అపాన్ ఈచ్ యావరేజ్ క్యాపిటలైజేషన్ రేషియోస్. ఇప్పుడు ఏమంటున్నాడంటే థియరిటికల్ వాల్యూస్ కనుక్కోమని చెప్తున్నాడు. ఇది ఓకే, థియరిటికల్ వాల్యూస్ కనుక్కున్నా. యావరేజ్ థియరిటికల్ వాల్యూ మార్కెట్ వాల్యూస్ టు డిటర్మైన్ చాప్ షాప్ వాల్యూ ఆఫ్ ద ఫామ్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు లాస్ట్లో, ప్రతి సెగ్మెంట్లో వచ్చిన థియరిటికల్ వాల్యూస్ని యావరేజ్ చేయమంటున్నాడు. సో ఇదే చాప్ షాప్ మెథడ్ ప్రకారం వాల్యూ ఆఫ్ ద ఫామ్ అనేది. దట్స్ ఇట్. ఇదో కాన్సెప్ట్ థియరీ కూడా చదివేసా. విత్ దిస్ కార్పొరేట్ వాల్యుయేషన్ ఈజ్ కంప్లీటెడ్. కంగ్రాచులేషన్స్.